అందరికీ జరుగుతుంది. అందరికీ మంచి స్థితి వస్తుంది. యా బుచ్చిబాబు గారు. Thank you, Master, for recognizing our contribution to the universe too. Thank you. Yeah, I'm a male, so I mean, ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పు. బుచ్చి బాబు అని. వాయిస్ తప్ప గుర్తుపట్టేయచ్చులే బా మేల్ అని. ఓకే మాస్టర్, ఐ మీన్ ఆఫ్ కోర్స్ నాకు కూడా చాలా డౌట్స్ వచ్చేది మాస్టర్. అమ్మాయిలు ఎందుకు ఉంటారు ఎక్కువ అంటే, యా ఆమె కాదు, అట్లా కాదు. నాకు ఫస్ట్ లో డౌట్ వచ్చింది, ఏం వాయిస్ రా బాబు ఇది, అమ్మాయి అబ్బాయి అని డౌట్. ఓ మాస్టర్ మీరు కన్ఫ్యూజ్ చేయగలరు మాస్టర్, గ్రూప్ లాగా పర్సనల్ గా మాట్లాడుకుందాం కానీ. బుచ్చి బాబు అర్థం కాలేదు. బుచ్చి బాబునే మాస్టర్, మీరు 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 నన్ను కూడా పూజ చేయకండి. యా మాస్టర్, యా కమింగ్ టు ద క్వశ్చన్స్ మాస్టర్. యా నిన్న మీ 2 సబ్జెక్ట్స్ ఆర్ ఆసమ్ మాస్టర్, దే ఆర్ ఫ్యాంటాస్టిక్. మై క్వశ్చన్ మాస్టర్, ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడ దేవి దేవతల గురించి చెప్పలేదు. ఓకే, బట్ రియలిస్టిక్ గా అది ఏంటిది అనేది మీరు చెప్పాలి. ఓహో, సో దేవి దేవతల గురించి చెప్పలేదు కానీ అర్థమైంది అనుకుంటాను మాస్టర్. అంటే యా నా క్వశ్చన్, అంటే కొంతమందికి ఎందుకు కనబడితే కొంతమందికి ఎందుకు కనబడవు, కానీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అది రెండో క్వశ్చన్ ఏంటి మాస్టర్ అంటే, ఈ నాగ ఒక లైట్ అంటారు కదా మాస్టర్ ఇక్కడ, నాగమణి. ఓకే, దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మాస్టర్, ఈ వాటి క్లాస్ లో ఏమన్నా ఉంటే. సో అసలు విషయం ఏంటంటే, ఓకే అడిగారు కాబట్టి ఒక 5 minutes ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బ్రహ్మన్ అని ఒక అతను ఉన్నాడు. బ్రహ్మన్ అంటే మనకేమనిపిస్తుంది, 4 తలల బ్రహ్మ అని మైండ్లో వచ్చేస్తుంది. ఇక్కడ బ్రహ్మన్ అనకూడదు, పురాణ పురుషుడు అంటారు శాస్త్రాల్లో. పురాణ పురుషుడు అంటే ఇంకా ఏం ఫార్మేషన్ కానీ ఒక కాంతి ఉందనుకున్నాం. ఇది పురాణ పురుషుడు. ఒక ఖాళీగా ఇన్ఫినిటీ స్పేస్లో ఉన్నప్పుడు నా గురించి నాకు తెలుసుకోవాలి అనే కోరికనే బీజము అంటారు. బీజం పుట్టిందనమాట ఆయనకి. ఆ కోరికే డిజైర్ లేదా బీజము లేదా కార్యానికి సృష్టి జరిగింది ఒక చిన్న కోరిక వల్ల. తనలో నుంచి చాలా శక్తులు మొదలయ్యాయి. ఏం శక్తులు మొదలయ్యాయి? ఫస్ట్ కాంతి పుట్టింది. ఆ మొదటి కాంతినే నీలలోహితము అంటారు. నీలము లోహితం. తర్వాత ఇంకా కాంతులు పుట్టడం మొదలైంది. ఆ కాంతి గుర్తుపెట్టుకోండి, రూపాలు కాదు, ఒక ఎనర్జీ ఫార్మేషన్స్, రకరకాల ఎనర్జీ ఫార్మేషన్స్ ఆయన లోపల పుట్టాయి. ఇవన్నీ ఎక్కడున్నాయంటే బయటికి వెళ్ళట్లేదు, పుట్టి ఆయనలోనే ఉన్నాయి. ఆయన మానసంలో, ఆయన లోపల ఇవన్నీ కాంతులు పుట్టాయి. ఈ పుట్టిన తర్వాత సో చాలా ప్రాసెస్ ఉంది, ఒక సైడ్ నడుస్తూ ఉంటుంది. అలాంటి దాంట్లో మనువు అనే ఒక ఆయన ఉన్నాడు. తర్వాత ప్రసూతి అనే ఒక ఆమె వచ్చింది, స్వయంభూ మనువు అంటారు. ఓకే, ఇతను ఏం చేశాడు అంటే, దక్షుడు అనే ఒక ఆయన కూడా ఉన్నాడు. వీళ్ళంతా కాంతి రూపంతో ఉన్నారు. వీళ్ళకి ముక్కు లేదు, మొహాలు లేవు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు. దే ఆర్ ప్యూర్ లైట్ ఇంటెలిజెంట్ ఫార్మ్స్. గుర్తుపెట్టుకోండి, మనం బ్రహ్మానంగానే వెంటనే రూపం ఇచ్చేస్తాం మైండ్లో. ఇక్కడ నిర్గుణ బ్రహ్మ, నిరాకార బ్రహ్మ. నిరాకారం, ఆకారం లేదు, ఆయనకు ఒక గుణం లేదు, ఆయనకు ఒక రూపం లేదు, సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టిన తర్వాత చాలా చాలా రకరకాల కాంతులు ఆయన నుంచి బయలుదేరాయి. ఎన్ని పుట్టాయంటే, మనం 33 కోట్ల దేవతలు అంటాం కదా, అట్లా అతను లోపల నుంచి కాంతులు పుట్టిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక యజ్ఞం చేశారు. యజ్ఞము అంటే ప్రాసెస్, కెమిస్ట్రీ. మనం ఒక ఫార్ములాని ఇంకో ఫార్ములాలు కలుపుతాం, ఒక కెమికల్ని ఇంకో కెమికల్ని కలుపుతాం, దాన్ని యజ్ఞము అంటాం. యజ్ఞం అంటే కలయిక, యోగం అంటే రియలైజేషన్, కలయికతో రియలైజేషన్. యజ్ఞం అంటే ఒక కొత్త ప్రోడక్ట్ని తయారు చేయడం మన శాస్త్రాల ప్రకారం యజ్ఞము అంటే. ఓకే, ఈ కాంతులని ఏం చేసాయి? దక్షుడు అనే ఒక ఆయన ఏం చేశాడు అంటే, యజ్ఞం చేశాడు. ఏంటి ఆ యజ్ఞము అంటే, అందరినీ పిలిచాడు. మనకి సినిమా స్టోరీలో ఎలా ఉంటుంది, వాళ్ళంతా కిరీటాలు పెట్టి బంగారం వేసుకొని దేవతలుగా వచ్చినట్టు ఉంటుంది. అసలు ఇక్కడ ఇంకా ఏ ఫార్మేషన్ జరగల, హ్యూమన్ ఫార్మేషన్.
అసలు సృష్టి ఆయన లోపల ఇంకా పుడుతుంది. వీళ్ళంతా ఆయన లోపలే ఉన్నారు. ఆ బ్రహ్మ ఎక్కడ ఉన్నాడంటే మొత్తం ఆవరించున్నాడు వాళ్ళని. ఆయన లోపల పుట్టున్నారు. వీళ్ళంతా ఏం చేశారు అంటే వాళ్ళ ఎబిలిటీస్ని గుర్తించారనమాట. నేను రుద్రుడిని, మాట్లాడగలను. రుద్రము అంటే ఏంటి అంటే సౌండ్ చేయగలను అంటే వాక్కు. ఇంకొక కాంతి ఏం చేసింది, చూడగలదు, దృష్టి. ఇంకొకటి ఫైర్. ఇంకొకటి ఇలా ఇలా వాళ్ళ ఎబిలిటీస్ అన్నిటిని ఒక దగ్గర పెట్టారు, మిక్స్ చేశారు. సో దే హ్యావ్ ఫార్మ్డ్ సో మెనీ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్. ఇప్పుడు మనం ఒక కార్ తయారు చేయాలనుకుంటాం, మన దగ్గర ఒక ప్రోటోటైప్ ఉంటుంది. దాన్ని తయారు చేసే టైంలో డిఫరెంట్గా కూడా రావచ్చు. ఒక సృష్టి కార్యం నడుస్తుంది లోపల. అది ఎక్కడ, ప్రసూతి అనే గర్భంలో. ప్రసూతి అని ఎందుకన్నారంటే ఆమెని, అక్కడ ఆమె లోపల జరిగింది కాబట్టి. ఆమె ఒక పర్సన్ కాదు, ఒక కాంతి, ఒక వెలుగు. సో అక్కడంతా ఈ శక్తులన్నీ కలిసి ఇప్పుడు మనకి ఒక మొబైల్ ఉంది. మొబైల్ వాడాలి అంటే ఏంటి, విల్ మిక్స్ ఆల్ ద యాప్స్. మనకి యాప్స్ ఏమన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇన్స్టాల్ చేస్తే ఆ యాప్ ఏమన్నా జీరో అవుతుందా? జీరో కాదు. పూర్ణమిదం పూర్ణమదం. ట్రాన్స్ఫర్ చేసినా కూడా అది అలాగే ఉంటుంది. సో ఇలాగే ఈ శక్తులన్నీ ఏం చేశాయంటే వాళ్ళకున్న ఎబిలిటీస్ అన్నిటిని ఒక దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఒక దేహం వచ్చింది. చాలామంది దీని తర్వాత చాలా డౌట్లు వస్తాయి మనకి, చెప్తాను అవి కూడా ఏం డౌట్స్. సో కళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ నంది మొహం రావచ్చు, లేకపోతే అశ్వముఖం రావచ్చు, లేకపోతే పక్షి ముఖం రావచ్చు. తర్వాత మానవ జంతువు బాడీ ఉండొచ్చు, మనిషి మొహం ఉండొచ్చు. ఇట్లా చాలా రకాల ప్రోటోటైప్, చాలా రకరకాలు. ఇవన్నీ పుట్టిన తర్వాత మళ్ళీ చనిపోవు, గుర్తుపెట్టుకోండి. జీన్ విల్ స్టోర్. సృష్టి ఒకసారి పుట్టిన తర్వాత ఆ ఫార్మేషన్ అలాగే ఉంటుంది. మనం దేవతల్లో చూస్తుంటాం, హయగ్రీవుడు ఉంటాడు, వరాహుడు ఉంటాడు, మత్స్యావతారం ఉంటుంది, మనిషి బాడీ ఉండే గుర్రం ఉంటుంది. ఇలా రకరకాలు అన్ని క్రియేషన్లో జరుగుతున్న తర్వాత దిస్ హ్యాస్ డిసైడెడ్ దిస్, ఇది బాగుంది. ఓకేనా? ఉన్నారా లైన్లో బుచ్చిబాబు? సో ఇది బాగుందని డిసైడ్ చేసిన తర్వాత ఒక ప్రోటోటైప్ అయితే వచ్చింది. జస్ట్ గ్లిమ్స్ ఇస్తున్నారు, ఇట్స్ అ బిగ్ స్టోరీ. ఓకే, బాగుంది, ఒక దేహం వచ్చింది మనకి. సో ఈ దేహం ఒక్కటి వస్తే చాలా, ఒక బాడీ వచ్చింది. ఈ బాడీ ఒకటే వస్తే చాలా, ఇది నడవాలి. ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో ఏం అర్థమైంది, మన బాడీలోనే సకల దేవతల శక్తులు ఉన్నాయా లేవా? అంటే చూసే చూపు అన్నాం, మాట్లాడే మాట అన్నాం, నడవడానికి శక్తి అన్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందరూ దేవతలు. ఇప్పటికీ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఒక గర్భంలో ఇప్పుడు మళ్ళీ ఆదిలో జరిగిన దక్ష మహాయజ్ఞం ఇప్పటికీ కడుపులో జరుగుతూనే ఉంది. జరగట్లేదా? సో అప్పుడు దక్ష మహాయజ్ఞంలో సృష్టి ఆదిలో ఏదైతే క్రియేషన్ జరిగిందో ఇప్పుడు అదే గర్భంలో మళ్ళీ దేవతా శక్తులన్నీ చేరి మళ్ళీ ఒక ఫిజికల్ బాడీ తయారవుతుందా లేదా? కంటిన్యూస్ గా జరుగుతుంది అది. ఓకే, ఇప్పుడు చెప్పండి, మన బాడీలో దేవతలు ఉన్నారా లేదా? ఉన్నారు, కాంతి రూపంలో. యా. సో ఈ బాడీనే అన్ని దేవతలకి మూలం. సో గాడ్ సీస్ త్రూ యూ. ఓకే, నాకు ఇప్పుడు మాట్లాడే శక్తి రావాలన్నా, దృష్టి చూసే శక్తి రావాలన్నా, ఇవన్నీ ఎవరిచ్చారు? ఆ శక్తులు మొదట్లో ఉండే వాళ్ళ ఎబిలిటీస్ అన్ని మనకి పెడితేనే మనకి ఈ రకమైన దేహం వచ్చింది. ఓకే ఓకే, బాడీ వచ్చింది, దీన్ని నడపడానికి శక్తి కావాలి కదా. మరి ఎవరు కావాలి? అన్మానిఫెస్టెడ్. మేనిఫెస్టెడ్ అయిపోయిన ఎనర్జీ వద్దు మనకి. సృష్టికి మూలంలో ఏదైతే ఉందో ఆ ఎనర్జీ రావాలి, పరాశక్తి రావాలి. సో ఈ బాడీని నడిపించడానికి తర్వాత పరాశక్తిని రమ్మంటారు బాడీలోకి. ఎందుకంటే సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు నా కళ్ళకి వేరే ఫ్రీక్వెన్సీ కావాలి, నా మాట్లాడడానికి వేరే ఫ్రీక్వెన్సీ కావాలి, నేను నడవడానికి వేరే ఫ్రీక్వెన్సీ కావాలి. ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఎనర్జీ. సో అసలు మేనిఫెస్టేషన్ కాకుండా ఏ బాడీ పార్ట్కి ఆ ఎనర్జీ ఇవ్వగలిగే మూల శక్తి ఒకటి దిగాలి నా బాడీలో, లేకపోతే ఈ క్రియేషన్ అంతా వేస్ట్.
అవునా? అవును, అవును. ఓకే. సో ఇక్కడ మూలంలో ఏముందంటే ఆది పరాశక్తి అంటే ఫస్ట్ ఈ బ్రహ్మన్ ఉన్నాడు కదా, ఈ బ్రహ్మన్లోనే రెండు రకాల శక్తులు ఉంటాయి. ఒకటి బ్రహ్మే, మళ్ళీ మూల విరాటే, మూల పురుషుడే, మూల చైతన్యమే. ఆయనలో రెండు ఉంటాయి, శక్తి ఉంటుంది, సాక్షి తత్వం కూడా ఉంటుంది. రెండు కలయికే ఈ మూల విరాట్, బ్రహ్మను, మూల పురుషుడు. ఈ శక్తిని ఏదైతే మేనిఫెస్టేషన్ అయిందో ఆయన లోపల దించుతారనమాట. ఎందుకంటే ఏదైతే క్రియేషన్ అయిందో, నాకు ఇప్పుడు ఉత్త కారు ఉంటే సరిపోద్దా? దాన్ని నడవడానికి పెట్రోల్ కావాలి కదా. ఎస్. ఉత్త ఇల్లు ఉంటే సరిపోద్దా? అది నడవడానికి రన్ కావడానికి కరెంట్ కావాలి. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు, రకరకాల ఫ్రీక్వెన్సీస్ కావాలి మనకి. సో అందుకని మేనిఫెస్టేషన్ గాని ఎనర్జీ కావాలి నాకు. అందుకే మూల పరాశక్తి కావాలి. సో ఈ మూల పరాశక్తి ఏమవుతుందంటే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ మూలంకి వెళ్ళిపోతుంది. ఆ ఫ్రీక్వెన్సీకి మళ్ళీ ఒక మూల పురుషుడు ఉంటాడు. మూడు శక్తులు ఉంటాయి, యింగ్, యాంగ్, న్యూట్రల్. ప్రతి చక్రంలోనూ స్త్రీ శక్తి ఉంటుంది, పురుష శక్తి ఉంటుంది, మళ్ళీ అధినాయకుడు ఉంటాడు. ఓకే, ఎందుకు అంటే చెప్తాను. సో ఇప్పుడు ఒక ఫ్యాన్ రన్ చేయాలి. ఒక ఫ్యాన్ తిరగాలంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, నెగిటివ్ ఎనర్జీ ఉండాలి, న్యూట్రల్ ఎనర్జీ ఉండాలి. ఉత్త కరెంట్కి పాజిటివ్ వైర్ అంటించేస్తే తిరుగుతుందా? తిరగదు. ఓకే, అట్లా మూడు తత్వాలతో ఒక్కొక్క చక్రాన్ని తయారు చేసుకుంటూ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ నుంచి జనరేట్, అంటే మూల హై ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఆ చక్ర ఏం చేస్తుంది, దానికి ఎంత ఫ్రీక్వెన్సీ కావాలో అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటుంది. అది ఇంకా కిందకి వెళ్తుంది, కిందకి వెళ్ళి మూల ఆధారంలో స్థిరమైంది. సో అప్పుడు ఇక్కడి నుంచి మనకి ఏం ఎనర్జీ కావాలో, ఏ బాడీకి, ఏ పార్ట్కి ఏ ఫ్రీక్వెన్సీ కావాలో అందడం మొదలుపెట్టి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, శక్తి రాలేదు. ఎందుకంటే సాక్షి తత్వం లేనిదే, అటెన్షన్ లేనిదే, చూసేవాడు లేనిదే, అబ్జర్వర్ దీన్ని అబ్జర్వర్ అంటారు. సాక్షి తత్వం, అబ్జర్వర్, లేదా అవేర్నెస్ అని కూడా అనుకోవచ్చు. శివతత్వం లేనిదే శక్తి కదలదు. మళ్ళీ శక్తి లేకుండా శివుడు కూడా కదలలేడు, ఎందుకంటే ఆయనకు స్పేస్ లేదు కదలడానికి. రెండు ఒకటే. కానీ ఇప్పుడు బాడీకి కావాల్సింది శక్తి కావాలి నడవడానికి, చూసే అబ్జర్వర్ కూడా కావాలి. ఇప్పుడు టీవీ ఒకటి ఆన్ చేసి వెళ్ళిపోయాం అనుకోండి, చూసేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. క్రియేషన్ అంతా చేశాను, ఈ క్రియేషన్ ఎక్స్పీరియన్స్ అయ్యేవాడు ఒకడు ఉండాలి కదా. సో అందుకని ఇద్దరిని పిలుస్తారు. శక్తి మూలంలోకి దిగిపోతుంది, మూలంలోకి సాక్షి దిగడు. ఎందుకంటే అబ్జర్వర్గా ఉండాలి అంటే పైన ఉండాలి అందరికంటే. ఓకే, సో వేర్ అటెన్షన్ గోస్, శివుడినే శక్తి ఫాలో అవుతుంది. ఓకే, ఇది తర్వాత సాక్షితత్వం రానంటుంది. ఇది ఒక స్టోరీ ఉంది కదా. ఓకే, ఈ ఎనర్జీ మూలాధారంలో ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క మైల్ స్టోన్ లాగా పెట్టుకుంటా కిందకి దిగింది. అందుకని చూడండి, కుండలిని అవేకన్ అయిన వాళ్ళకి వాళ్ళు ఏం చేయక్కర్లా, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు రావడం తెలిసిన తర్వాత పోవడం తెలీదా? ఈజీ. యా, యూ విల్ కీప్ మైల్ స్టోన్స్. నేను ఇలా వచ్చాను, నేను ఇలా ఫార్మేషన్ చేసుకున్నాను. ఇంకా ఈ శక్తి ఏం చేస్తుందంటే మూలంలో కూడా ఇంకా డౌన్వర్డ్స్ వస్తుంది. అందుకే కుండలిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 3.5 knots చేసుకొని అధోముఖంగా ఉంది అంటారు, అంటే స్టిల్ ఇట్ వాంట్ గో డౌన్. సో ఆ క్రియేషన్ ప్రాసెస్ లోనే ఉంది. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ మూల పరాశక్తి, ఇప్పుడు ఇదంతా ఉందా మూల చైతన్యం, ఎప్పుడైతే ఈ మూల చైతన్యం మళ్ళీ ఆ మూలాధారాన్ని తగులుతుందో, కుండలిని తగులుతుందో, గుర్తొస్తుంది తనకి. ఇప్పుడు మీకు దారిలో ఇట్లా వెళ్ళు అని చెప్పా, మీ ప్రోగ్రామింగ్ అటే పోతా ఉంది. తర్వాత ఎవరో ఆగు, అసలు దారి ఇది, నువ్వు ఇక్కడి నుంచి వచ్చావని లైట్ వేసి చూపించగానే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ వెలుగు ధ్యానం ద్వారా మళ్ళీ మూలాధారానికి టచ్ అవుతుందో, ఇట్ స్టార్ట్స్ మూవింగ్ అప్వర్డ్స్.
మీ ఊర్ధ్వముఖం క్వశ్చన్ అన్నారు. ఏంటంటే ఇంత చెప్పకపోతే అర్థం కాదు. ఇప్పుడు ఈ దేవతలు కనిపించారు, వీళ్ళంతా కనిపించారు, ఏంటి ఇదంతా అంటే ఈ దేవతా శక్తులన్నీ మనకిచ్చున్నారు. సో ఇక్కడ దేవతా లోకం లేదా అంటే ఉంది. సో ద మెయిన్ యాప్ ఈస్ దేర్, హయ్యర్ సెల్ఫ్. ఈ హయ్యర్ సెల్ఫ్ యొక్క ఒకానొక తత్వాన్ని మనకిచ్చుంది సరస్వతి. అసలు మీలో సరస్వతి లేకపోతే మీరు ఎలా నేర్చుకుంటారు, ఎలా మాట్లాడతారు, నాకు ఎలా గుర్తుంటాయి? అసలు నాలో శివతత్వం లేకపోతే నేను మిమ్మల్ని ఎలా చూస్తాను? ఓకే, వీటిని హయ్యర్ సెల్ఫ్స్ అంటారు. అంటే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా సీడ్లో కూడా ఉంది. అవును. అట్లాగే సృష్టిలో ఎవ్రీవేర్ ఈ దేవతలు ఫస్ట్ క్రియేట్ అయ్యారు కదా, దే ఆర్ లైక్ ప్రైమ్గా ఉన్న వాళ్ళంతా కలిసి పనిచేసి, అందరూ కలిసి పనిచేసి ఒక బాడీని క్రియేట్ చేస్తారు. అందుకే దీన్ని దేవాలయము అంటాం. దేవతలు ఉండే లయం, ఆలయం చెందిన ప్లేస్, అందరూ లయం చెందిన ప్లేస్ ఇది. సో వాళ్ళందరూ కలిసి కోఆర్డినేట్ పనిచేస్తున్నారు కాబట్టి మనకి ఈ దేహం ఎఫర్ట్లెస్గా పనిచేస్తుంది. నువ్వు మాట్లాడాలని అనుకున్న ఇంటెన్షన్ వెంటనే మాట్లాడేస్తుంది, నువ్వు చేయలేపాలి అనుకున్న వెంటనే లేపేయగలుగుతుంది. సో ఇవన్నీ తర్వాత. ఇప్పుడు ఈ దేవతలు ఎందుకు కనిపిస్తారు అంటే ద మూమెంట్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్, సో మన ఫ్రీక్వెన్సీ పడ్డం మొదలుపెట్టింది. ఇదొక ఎలా పడ్డాం, హై డెన్సిటీకి ఎలా వచ్చాం అనేది ఒక స్టోరీ. సో మళ్ళీ వి బ్యాక్ టు నార్మల్ ఎబిలిటీస్. ఇప్పుడు మనకి వాక్ ఉంది కానీ పరిపూర్ణమైన వాక్ లేదు, మనకు జ్ఞానం ఉంది కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓపెన్ అయిన జ్ఞానం లేదు, మనకి శక్తులు ఉన్నాయి కానీ అష్టసిద్ధులు ఇంకా తెలియదు. సో యు ఆర్ బోర్న్ విత్ ఇట్ ఇనిషియల్లీ. సో మనం లో డెన్సిటీకి పడిపోయిన తర్వాత, మన ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ పడిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఇవన్నీ ఏదో సాధించాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ ఎబిలిటీస్. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే వన్స్ దే హయ్యర్ సెల్ఫ్ కనెక్టెడ్, మనం ఏమనుకుంటాం, ఆ దేవతలు మనకు అనుగ్రహించి లేకపోతే మనకు కనిపించి వరాలు ఇచ్చేసారు. లేదు, నీ న్యాచురాలిటీని తిరిగి గుర్తు చేస్తుంటారు. సో ఇప్పుడు మామూలు పర్సన్కి ఒక యోగికి చాలా తేడా ఉంటుంది కదా, హీజ్ ఎబిలిటీస్, హీజ్ మెమరీ. యా, ఎందుకంటే పూర్ణత్వానికి వచ్చింది, మళ్ళీ బ్యాక్ టు ద స్టేట్. ఇవన్నీ మనం సాధించామంటే మనం ఎప్పుడో ఉంది పడిపోయాం. అది ఎందుకు పడిపోయామంటే ఫ్రీ విల్ వల్ల. సృష్టికర్త ఏం చేశాడు అంటే, నా సృష్టి ఇట్లాగే ఉంటే ఎక్స్పాన్షన్ ఎలా అవుతుంది, 2 కావాలి, ఈ 2 4 కావాలి, ఈ 4 8 కావాలి, అప్పుడే సృష్టి క్రమం నడుస్తా పోతా ఉంటుంది. ఆయన ఒక్కడే సృష్టి చేసుకుంటా ఉంటే చేయలేడు. ఇప్పుడు నేనే ఒక్కడే పని చేస్తున్నానంటే నేను చేయలేను. ఇంకొక ఇద్దరికి కూడా నేర్పించాను అనుకో, దే విల్ టీచ్ అనదర్. సో బైనరీ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇట్ విల్ ఎక్స్పాండ్. సృష్టి కూడా అంతే, ఆయన ఎబిలిటీస్ అన్ని నేను ఎలాగైతే క్రియేషన్ చేశానని వేరే వాళ్ళకి ఇచ్చాడు. సో అట్లా సృష్టిలో ఈ స్టార్టెడ్ మల్టిప్లయింగ్, ఫ్రీ విల్ ఇచ్చాడు. నాకేమైతే ఎబిలిటీస్ ఉన్నాయో ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్, ఐఎమ్ గివింగ్. అప్పుడు ఏం చేశాయంటే కొన్ని లో వైబ్రేషన్కి వచ్చాయి ఫ్రీ విల్ వల్ల. అంతా కాదు, అంతా క్రియేషన్ కాదు. సో వాళ్ళని అట్లా ఎందుకు మనం ఫ్రీ విల్ వల్ల పడ్డాం, లోవర్ పాసిబిలిటీ డెన్స్ జోన్ కూడా వచ్చి. అంటే కొంతమంది రియలైజ్ కాకపోవడానికి అదేనా కారణం మాస్టర్, యోగికిను మామూలు పర్సన్కి? అంటే వాళ్ళు లోయర్ లెవెల్లో ఉన్నారని తెలియకపోవడమేనా? అవును. ఇప్పుడు లో ఫ్రీక్వెన్సీ హౌ కెన్ ఇట్ సి, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ లోవర్ మైండ్ ఎలా ఐడెంటిఫై చేయలేదు. హయ్యర్ ఫ్రీక్వెన్సీ కెన్ సీ ద లోవర్ ఫ్రీక్వెన్సీ, బట్ లోవర్ ఫ్రీక్వెన్సీ కాంట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని సృష్టికర్తలో భాగమే కదా. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ పెయిన్ సమ్వేర్ ఇన్ ద లెగ్, మీకు కాలింగ్ నొప్పేస్తే చెయ్యి డాన్స్ చేయదు, మీ కన్నుకు బాగాలేకపోతే మీ నోరు ఆనందపడదు. ఇట్ ఈస్ ఆల్ కంబైన్ టుగెదర్ యూ. ఈ సృష్టిలో కూడా అన్ని డైమెన్షన్స్ పరమాత్మవే.
ఎన్ని లోకాలు ఉన్నాయో, ఈ సర్కిల్స్ అన్ని లోకాలు అనుకోండి, గెలాక్సీస్ అనుకోండి. ఈ గెలాక్సీ బాగోలేదు అని చెప్పి ఈ గెలాక్సీ ఏం డాన్స్ చేయదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. సో ఏదో ఒక పండు తీసుకోండి, యాపిల్ కొంచెం పుచ్చిపోయిందని చెప్పి మనం ఏం చేస్తాం, వదిలేలే ఏం కాదనుకుంటాం, మొత్తం పుచ్చిపోద్ది. అట్లాగా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. ఇక్కడ బాగలేనప్పుడు ఏదో ఒక రోజు వేరే గెలాక్సీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఈ పెయిన్ అంతా పరమాత్మ కూడా ఫీల్ అవుతాడు. ఓకే, హీ ఆల్సో ఫీల్స్. నిర్గుణుడు నిరాకారుడు అనొచ్చు, కానీ ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్ కొలాప్స్ అయిపోతుంది అధర్మంగా ఉంటే. అంటే ఆయన రూల్స్ ఉన్నాయి. క్రియేషన్ చేయకముందు ఎట్లా ఉన్నాడో ఓకే, నిరాకారుడు, నిర్గుణుడు, ఆకారం లేనివాడు, అన్నిటికీ ఆయనే ఆధారం, అన్నీ అయిండొచ్చు కాక, బట్ క్రియేషన్ ఈజ్ హీజ్ క్రియేటివిటీ. సో దానికి కొన్ని రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ బ్యాలెన్స్ లేనప్పుడు క్రియేషన్ కొలాప్స్ అయిపోతుంది. అందుకని ధర్మము అంటే క్రియేషన్ సస్టైన్ అవ్వడానికి ఉండవలసిన రూల్స్ని ఆయన కాపాడుకుంటుంటాడు. త్రూ గురు వ్యాపకం అనుకోండి, త్రూ మాస్టర్ అనుకోండి, యుగ పురుషులు అనుకోండి, మళ్ళీ ఆ రూల్స్ని గుర్తు చేయడానికి మళ్ళీ ఏదో ఒక రూపంలో వస్తాడు. ఓకే, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అనుకుంటా. శ్రీనివాస్. హలో సార్, క్వశ్చన్ మైండ్ రిలేటెడ్ అన్నారు కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో స్టోరీ ఎందుకు అయి ఉంటాయి, అన్ని కర్మలు ఏమంటావు, గజమలు ఏమంటావు, దాంట్లో గజమలు రిలేటెడ్ స్టోరీస్ ఉంటాయి, అన్ని షాకింగ్ మూమెంట్స్ అన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాయి కదా. సో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మైండ్ అంటే ఏంటో తెలుసా మీకు? వాట్ ఈస్ దిస్? ఇన్, లోపల. ఎం అంటే ఓకే. సో మనకి తెలిసినంత వరకు మన సు అంటే మంచిదే, మంచి చేసేదే మనసు. ఓకే, ఎప్పుడు మంచి చేస్తుంది? యాక్చువల్గా మనసు మంచిదా చెడ్డదా అని చాలా టార్చర్ ఉండేది నాకు. చాలా బుక్స్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఈ మనసు మాయ తిడతా ఉంటారు. ఈ మనసు చెడ్డది, ఈ మనసు చేసే గందరగోళం ఏది, ఈ మనసే అంతా మాయలో పడి తిరుగుతూ ఉంది. ఇది కరెక్టా కాదా? కాదు. ఎందుకని కాదు? మన అంటే మనది, సు అంటే మంచిదై ఉండాలి. మనకు మంచి చేసేదే మనసు కదా. మరి చాలా వరకు అంతా బ్లేమింగే. నేను మ్యాక్సిమం చిన్నప్పుడు పుస్తకాలు చదివేటప్పుడు కానీ, ఏంటో మనసుని ఇలా తిడతారు, అసలు ఇది మంచిదా కాదా అన్నప్పుడు నాకు వేమన చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బ్యూటిఫుల్ కొటేషన్ ఇచ్చాడు. దుఃఖానికి కారణము మనసే, మోక్షానికి కారణం కూడా మనసే అన్నాడు. వావ్, దిస్ ఈజ్ వండర్ఫుల్. ఏంటి? దుఃఖానికి కారణం మనసే, ఓకే, యాక్సెప్టెడ్. మోక్షానికి కారణం కూడా మనసే అని చెప్పాడు. ఇది బాగుంది స్టేట్మెంట్. ప్రతి దాంట్లో ఏంటి అంటే, మనసు మాయలో పడుతుంది, మనసు లేకపోతే బాగుంటుంది, మనసు ఉండడం వల్ల కోరికలు వస్తుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వేమన మాత్రం చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. తర్వాత ఇంకొక కొంచెం ఫార్వర్డ్ వెళ్తే, ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్సెండల్ మైండ్. ట్రాన్సెండల్ మైండ్ అంటే పరివర్తన చెందిన మనసు, దైవము అని. దేవుడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఈ ఫిజికల్ బాడీకి? హూ ఇస్ ద మీడియం? మైండే. ఇప్పుడు ఇన్నర్ వాయిస్ వచ్చింది అంటున్నావు, నాకు ఏదో వినపడుతుంది, సంబడి ఇప్పుడు ఏదో నాకు ఏదో ఇంట్యూషన్ వస్తుంది, ఎవ్రీథింగ్ ఐఎమ్ రిసీవింగ్ త్రూ ద మైండ్. మళ్ళీ నేను మైండ్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నా? నాకు ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, ఎందుకు మైండ్ని తిడుతున్నారు? కొందరేమో మైండ్ని అసలు తీసేయి, తగలేయి, దాన్ని కట్ చేయి, దాని మాట వినకంటున్నారు కొందరు యోగులు. ఇంకొందరు ఏమంటున్నారు, అదే దుఃఖానికి కారణం అంటున్నాడు, అదే మోక్షానికి కారణం అంటున్నాడు. ఇంకొక ఫార్మేషన్లోకి వచ్చిన తర్వాత ఋషులు ఏమంటున్నారు, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్
ఒక ట్రాన్సెండల్ స్టేట్కి తీసుకెళ్తే, పరివర్తనకు తీసుకెళ్తే అదే ముక్తిని ఇస్తుంది అని చెప్తున్నారు. ఓకే, చాలా మందికి కూడా ఇలా ఇవన్నీ జరిగేది అంత బాధల నుంచి వచ్చిన తర్వాత, కొన్ని గో త్రూ సో మెనీ ఇష్యూస్ అయిన తర్వాత వస్తారు కదా, అది కూడా ఓకే. ఇప్పుడు మనం మైండ్ డీప్లోకి వెళ్దాం. విల్ డీప్ డైవ్ ఇన్ టు ద మైండ్. అసలు మైండ్ ఎలా పనిచేస్తుందో తెలియాలి. సో మైండ్లో వాట్ ఈస్ మైండ్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ శరీరం అంతా ఆవరించి ఉంటుంది. నేను గట్లో ఉంటుందని చెప్తాను అనుకుంటాను, బట్ యా లేదు, ఎందుకో చెప్తాను నేనండి. మీ బోన్స్కి మెమరీ ఉందా? మీ సెల్స్కి మెమరీ ఉందా? మీ హార్ట్కి మెమరీ ఉందా? మీ న్యూరాన్స్కి మెమరీ ఉందా? ఇండిపెండెంట్గా ఉందా లేదా? సో నేను ఒక డ్రైవింగ్ నేర్చుకుంటున్నా. సో ఐఎమ్ డ్రైవింగ్ ఏ కార్. నాకు వచ్చేసిన తర్వాత ఈజ్ మై కాన్షియస్, నా మైండ్ అంటే నా మెదడులో నుంచి స్టిమ్యులస్ వచ్చి నేను నడుపుతున్నానా, ఆటోమేటిక్గా నడుస్తుందా? దానికి ఎందుకు తడుముకుంటా? ఆటోమేటిక్గా నడిపేస్తాను నేను. కార్ స్టార్ట్ చేస్తాను, ఐ వోంట్ రిమెంబర్ నేను ఎట్లా క్లచ్ చేయాలా, గేర్ వేయాలా, ఏం ఆలోచించు. నేను పోవాలి అనుకుంటా వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ మజిల్ మెమరీ. సో నా మజిల్స్కి యా అట్లాగే ప్రతి ఒక్క సెల్కి నువ్వు డైజెషన్ చేయి, ఓకే, నువ్వు హార్ట్ బీట్ చేయి, నువ్వు పంపు చేస్తూ ఉండు, ఏ న్యూరన్స్ నువ్వు సిగ్నల్ ట్రాన్స్ఫార్మ్ చేయి, ఏ మజిల్స్ నువ్వు నడువు అని నువ్వేం కమాండ్ ఇవ్వలేదు. ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ మెమరీ. అంటే ప్రతి ఒక్క సెల్కి ఒక మెమరీ ఉంది, దాని మనసు కూడా ఉంది, దానికి మైండ్ కూడా ఉంది. ఓకే, ఇట్లా మైండ్ని 64 తత్వాసు అంటారు. 64 కళలు, 64 గదులు ఉంటాయి మైండ్లో. 64 గదులు అంటారు. వీటిని మేజర్గా 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. 1, 2, 3, 4 గుర్తుపెట్టుకోండి. జస్ట్ 64 మనకు అవసరం లేదు. ఈ 64 మెమరీసే 64 కళలు, ఆర్ట్స్. వీటిలో ఈ 64స్ని 4 లేయర్స్గా డివైడ్ చేశారు. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయకూడదు అని జనాల్ని ఆ కాలంలో. సో నా నోస్కి ఒక మెమరీ ఉంది, నా కన్నుకు ఒక మెమరీ ఉంది, నా చెవుకు ఒక మెమరీ ఉంది, 64 ఉన్నాయి. అట్లా ఈ 64 కళలు, ఈ 64 మెమరీస్ నుంచి వచ్చాయి. మనసు చాలా గొప్పది. మనకు మంచి చేసేదే మనసు యాక్చువల్గా. కాకపోతే మనకి ఏదో బాధ వచ్చిందని దాన్ని తిట్టుకుంటున్నాం అంతే. అసలు అదే మోక్షానికి కారణం. ఓకే, దీంట్లో ఈ 64 కళలు, 64 తత్వాల్లో, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయకూడదు నేను కూడా, మైండ్ని 4గా డివైడ్ చేసుకున్నారు. మనసునే మనో, బుద్ధి, చిత్తం, అహంకారం. ఓకే, వీటి గురించి నేను చాలా క్లాసుల్లో చెప్పాను. మనో, బుద్ధి, చిత్తం, అహంకారం. ఓకే, అసలు మనసు అంటే ఏంటి అంటే దీని సైకాలజీ ఏం చేస్తుంది? ఇది మనసు అంటే ఇట్ విల్ ఐడెంటిఫై ఫస్ట్. ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని చూస్తుంది సాక్షి ద్వారా. చూసిన తర్వాత అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఇస్తుంది. ఒక అనలైజింగ్ చేసామంటే ఏంటి? ఇప్పుడు ఎలా పనిచేస్తుంది? 1 సెకండ్కి 1000 ఇవ్వగలిగితే దాని లెవెల్ని ఒక దారితో పోలుస్తారు. అనలైజింగ్ ఇవ్వడం 1 సెకండ్కి నేను ఒకటి ఏదన్నా కొట్టానంటే మల్టిపుల్ పాసిబిలిటీస్ని చూపిస్తుంది. ఎన్ని పాసిబిలిటీస్ని ఇప్పుడు 1000 చూపించేది ఉంటే ఒక లెవెల్ ఆఫ్ AI, 10,000 చూపించగలిగితే ఇట్ ఈస్ హయ్యర్ గ్రేడ్. అలా మైండ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇట్ విల్ గివ్ మల్టిపుల్ ఆప్షన్స్. దీన్ని బట్టే మన ఎబిలిటీస్ ఉంటాయి. ఒక మనిషి, నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక దాన్ని చూసాడు అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ని, వాడికి 100 ప్రాసెసింగ్లు జరిగింది అనుకోండి, ఈజ్ ఎ నార్మల్ అనుకుందాం. 1000 జరిగింది అనుకోండి, హీజ్ అ సూపర్ హ్యూమన్. ఓకే, ఇప్పుడు ఈ మనో అంటే నేను ఒక ఆబ్జెక్ట్ని చూశాను, నాకు బ్యూటిఫుల్ చాలా ఆప్షన్స్ వచ్చాయి. సపోజ్ ఇప్పుడు నాకు ఒక మంచి ఒక
ఒక రివర్ చూశాను. ఓకే, ఆ నీళ్లు అనలైజ్ చేస్తుంది, నాకు ఒక ఎమోషన్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత దాని గురించి ఇవి మంచి నీళ్ళ చెడ్డ నీళ్ళ, నేను దూకాలా వద్దా, స్విమ్మింగ్ నాకు వచ్చా రాదా, నువ్వు ఇక్కడే ఉండు లేకపోతే దూకు, ఎంజాయ్ చేయి, ఇవన్నీ ఆప్షన్స్. అనలైజింగ్ అండ్ ఆప్షన్ ఈజ్ డన్ బై మనో, మనసులో నుంచి వచ్చే మనో లోపల. సో ఎంత ప్రాసెసింగ్ ఉంటే అంత ఎబిలిటీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సేమ్ లైక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో, దిస్ విల్ వర్క్ లైక్ ఏ ప్రోగ్రామ్ అనలైజింగ్. సో ఇప్పుడు బుద్ధి అనుకున్నాం. వాట్ ఈస్ బుద్ధి? ఈ అనలైజింగ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను రోడ్డు మీద నడుస్తున్నా, లేకపోతే సపోజ్ ఇఫ్ ఐఎమ్ వాకింగ్ ఆన్ హైవే, ఒక లారీ అడ్డొచ్చింది, ఆడే నిల్చుంటాను, లేకపోతే పరిగెత్తి దాటేస్తాను, లేకపోతే అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాను. ఇవన్నీ నాకు వచ్చే ప్రోగ్రామ్స్. నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. అది స్పీడ్గా వస్తున్నా, దానికి అడ్డం పడిపోయి కాలు ఇరిగింది అనుకోండి ఒకనొక టైంలో, అప్పుడు నాకేమొస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, లారీకి అడ్డెళ్ళకూడదురా బాబు అని. ఓకే, నేను అంత గట్టిగా పరిగెత్తలేదు, లెట్ ఇట్ గో, తర్వాత నేను వెళ్తాను. ఇది బుద్ధి. ఈ బుద్ధులన్నీ ఏం చేస్తాయంటే దే విల్ స్టోర్. ఓకే, నా అనుభవాలన్నీ, అంటే ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది, ఇది చేస్తే ఇది అవుతుంది, ఎక్స్పీరియన్స్. మనసు ఆప్షన్స్ ఇస్తుంది, జస్ట్ ఇట్ విల్ అనలైజ్ అండ్ ఇల్ గివ్ ప్రోగ్రామ్స్. సో మెనీ. ఇప్పుడు చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. నాకు వర్స్ట్ థాట్స్ వస్తాయండి, రానివ్వండి, ఏమైంది, ఇట్ ఈస్ ఆప్షన్. ఇట్స్ జస్ట్ ఆప్షన్ ఫర్ యూ టు డూ ఆర్ నాట్ డూ. కాదండి, మాకు సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ చూస్తే దాన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అంటే అది బ్యాడ్ థాట్ కదండి. రానివా బాబు, నువ్వేమైనా చేసుకుంటున్నావా? ఓకే, సో మనో లెవెల్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏమి క్రియేషన్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఎట్ క్రియేటెడ్. సో ఇవన్నీ ఆప్షన్స్ లేకపోతే నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు? గుడ్ ఇవ్వనండి, బ్యాడ్ ఇవ్వనండి, డజంట్ మ్యాటర్. ఇట్స్ జస్ట్ ప్రోగ్రామింగ్, అనలైజ్ ప్రోగ్రామింగ్ చేసుకుంటా కూర్చుంటుంది అది. ఇవి చూసేసి ఐఎమ్ వెరీ వర్స్ట్ క్యాండిడేట్, నాకు ఎప్పుడు వర్స్ట్ థాట్స్, దరిద్రపు సచ్చినోడిని నేను అనేది చాలా మందికి ఉండే మిస్అండర్స్టాండింగ్. సో ఎవరు మీకు మనస్సు ఉందా అని అడగరు, బుద్ధి ఉందా అని అడుగుతారు. సో మనసు ఏం చేస్తుంది, ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఆప్షన్స్ ఇచ్చింది. మనం దాన్ని చిన్న పిల్లోడు ఉన్నాడు, మా చిన్న పాప చిన్నప్పుడు ఆ స్టవ్ అదేంటి ఐరన్ బాక్స్ పెట్టి ఆడ పెట్టున్నా, తాకింది, అదేదో ఐరన్ పట్టుకుంది, కాలుతుందని తెలిసింది. నెక్స్ట్ డే షీ వోంట్ టచ్ ఇట్. ఎక్స్పీరియన్స్ అయింది కదా, అనుభవంలోకి వచ్చింది, బుద్ధి వచ్చింది దానికి. సో ఎక్స్పీరియన్సెస్ ఈజ్ కాల్డ్ బుద్ధి, లేకపోతే మహా అనుభవము అంటారు, అనుభవాలు ఎక్కువ ఉండేవాడు. సో ఈ బుద్ధి వచ్చిన తర్వాత ఇవేమవుతాయంటే జ్ఞానంగా చిత్తంలో స్టోర్ అవుతాయి. చిత్తము అంటే ఇట్ ఈస్ కాల్డ్ స్టోరేజ్ పాయింట్. ఓకే, ఈ స్టోర్ అయినవన్నీ ఏం చేస్తాయి, ఇట్స్ యువర్ రికార్డ్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎట్లా, మంచి అయినా ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, చెడైన ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద డే వన్, ఈ లైఫ్ టైంలో కానీ పాస్ట్ లైఫ్ టైమ్స్లో కానీ, ఇవన్నీ చిత్తము అంటే ఇన్ ద పిక్చర్ ఫామ్ ఆర్ మెమరీ ఫామ్, ఇట్ విల్ స్టోర్ ఇన్ చిత్త. దట్ ఈస్ కాల్డ్ చిత్త. దిస్ చిత్త ఈజ్ ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఈ మనస్సు ఎట్లా పనిచేస్తుంది, త్రూ ద ఇంద్రియాస్. కళ్ళు, జ్ఞానేంద్రియాస్ ఉంటాయి కదా, నువ్వు చూడకపోతే నీకు అది చెయ్యాలా చేయకూడదా అని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు సినిమా పోస్టర్ చూస్తావు, కసక్కుందిరా ఈ సినిమా అనిపిస్తే తెలుస్తుంది కదా, నువ్వు చూడకపోతే నీకు తెలియదు కదా. సో త్రూ ద మైండ్ ఎక్కడి నుంచి పనిచేస్తుంది, జ్ఞానేంద్రియాల నుంచి పనిచేస్తుంది. ఈ జ్ఞానేంద్రియాల నుంచి మనసు పనిచేసినప్పుడు ప్రాసెసింగ్ చేస్తుంది. నీకు బుద్ధి ఉంటే అది చేస్తావు, బుద్ధి లేకపోతే ఏదో ఒకటి దరిద్రమైన పని చేస్తావు. ఈ చేసిన తర్వాత ఇవన్నీ చిత్తంలో స్టోర్ అవుతాయి.
ఆల్ యువర్ మెమరీస్. ఇది నీకు యాక్సెస్లో ఉండదు ఈ లేయర్ నుంచి. అందుకే గుప్తము అంటారు దీన్ని. గుప్తంగా ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ మెమరీ. ఇప్పుడు మనకి మెమరీ కార్డులో మెమరీ కనిపిస్తుందా? మైసూర్ పాక్లో మైసూర్ ఉందా? సేమ్ అట్లాగే మైసూర్ చిత్తం ఈజ్ కాల్డ్, ఇట్స్ మెమరీ. నీకు కనిపించదు, బట్ ఇఫ్ యూ ప్లే ఇట్ త్రూ ద కాన్షియస్ ఇట్ విల్ గివ్ ఎ పిక్చర్. సో అందుకే దాని పేరు చిత్తము అనుకుంటా గుప్తం కూడా అనేసారు, చిత్త గుప్తము అనేసారు. సో ఇవన్నీ స్టోర్ అయింది. ఇక్కడ నుంచి మనకు యాక్సెస్ లేదు, బుద్ధి మనకు యాక్సెస్ ఉంది. యూ కెన్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ విత్ యువర్ ప్రీవియస్ నాలెడ్జ్. ఇది చేస్తే మంచిదా, ఇది చేస్తే చెడ్డదా. సో దీని తర్వాత అహంకారం అన్నారు, ఇంకొక లేయర్ ఆఫ్ మైండ్. అహంకారము అంటే ఏంటి? ఐడెంటిఫికేషన్ అంటారు కొందరు. అసలు నీ అనుభవము లేకుండా నీకు ఐడెంటిఫికేషన్ ఎలా వస్తుంది? అహంకారం చెడ్డది కాదు. సో వర్స్ట్ పార్ట్ ఏంటంటే నీకు అహంకారం ఉంది అంటారు, అది మనకి ఏమైపోయిందంటే ఆ వర్డే బ్యాడ్ అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. అహంకారము ఉండాలి ఫర్ యువర్ ఐడెంటిటీ. నీ అనుభవాలే నీ ఐడెంటిటీ. ఓకే, సో దిస్ ఈస్ ద మైండ్. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? చిత్తము అనేది సబ్ కాన్షియస్ మైండ్ అది క్వశ్చన్. ఆయన మనకి గుప్తము అది వస్తున్నా. యా, ఓకే, నో డౌట్స్. సో మనసు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, చిత్తం అంటే గుప్తం అని ఎందుకు అంటారు, తర్వాత ఐడెంటిటీ అహంకారం అంటే ఏంటి. సో ఈ చిత్రగుప్తం నుంచే నీకు కళ్ళు మూసిన తర్వాత వచ్చే ప్రోగ్రామింగ్స్ అన్ని. ఓకే, మనసు ఏం చేస్తుంది? కళ్ళు వినకుండా, కళ్ళు చూడకుండా, చెవులతో వినకుండా, స్మెల్ చేయకుండా, టచ్ చేయకుండా ఆలోచనలు ఇవ్వలేదు. మనసుకి జ్ఞానేంద్రియాలు కావాలి. కళ్ళు మూసుకున్న తర్వాత నేను ఏమీ వినకుండా, నేను వినడం కూడా మర్చిపోయాను, చూడడం మర్చిపోయాను, చేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయి? చిత్తంలో నుంచి వస్తున్నాయి. బేస్ ఆఫ్ ద నీ ఆలోచనలకి ఇప్పుడు బేస్ ఎవరు? చిత్తం బేస్. ఓకే, సో అందుకే ఋషులు ఏమంటారు, ధ్యానంలో నువ్వు కళ్ళు మూసుకోవచ్చు, అన్ని క్లోజ్ చేయొచ్చు, జ్ఞానేంద్రియాలు మనసు కంట్రోల్ అవుతుంది. కానీ అసలు నీకు సంబంధం లేని పనికి మాలిన ఇవన్నీ వస్తుంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే చిత్తం నుంచి వస్తున్నాయి. అందుకే పతంజలి ఏం చెప్తాడు అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు. నువ్వు కళ్ళు మూసుకోవచ్చు, అన్ని చేయొచ్చు, రిలాక్స్ అయిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ దీన్ని క్లియర్ చేయకపోతే నీ లోపల నుంచి వచ్చేవి సీడ్స్ బయట నుంచి ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి వచ్చే మనసు కంటే ఇంటర్నల్గా చిత్తం నుంచి వచ్చే ఆలోచనలు చాలా ఎక్కువ. ఎవరైనా గమనించి ఉండొచ్చు, అసలు కళ్ళు తెరుచుకుంటే బాగుంది సార్, కళ్ళు మూసుకుంటే పరమ చెత్త ఆలోచనలు వస్తున్నాయి అంటారు. ఓకే, వీటికి బేస్ ఎక్కడ ఉంది? అందుకనే చిత్తాన్ని నిరోధించావంటే ఎలా వాయిస్ కట్ అయింది. సో నేను చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉండేవాడిని, చిత్తం ఏంట్రా చిత్తం, చిత్తం ఏంట్రా చిత్తం అని. అంటే చాలా మంది మనసే అంతా మాట్లాడుతుండేవాళ్ళు కదా. చిత్తం కూడా మనసులో ఒక లేయరే. సో మైండ్ ఎలా నేర్చుకుంటుంది అంటే మైండ్కి ఒక ప్రాసెస్ ఉంది. ప్రతిష్ట, నివృత్తి, విద్య, కళ అంటే కళారాశి, కళాతీత. ప్రతిష్ట, నివృత్తి, విద్య, కళాతీత. ఏమన్నా అర్థమైందా? ఇది మీ మైండ్ ఎలా నేర్చుకుంటుంది అనేది ఒక ఫిలాసఫీ. ఇది ప్రతిష్ట అంటే ఇన్స్టాలేషన్.
నేను ఒక ఆలోచనని ఒక అనుభవంతో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నా లోపల ఇన్స్టాల్ అవుతుంది అది. ఈ ఇన్స్టాల్ అయిన దాన్ని నివృత్తి అంటే అన్ఇన్స్టాలేషన్. ఇప్పుడు మనం ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసాం, నా సిస్టమ్ లో ఉంది అది. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలి? ఎక్కువ స్టోరేజ్ అయిపోతే రిమూవ్ చేయాలి, దాన్ని అన్ఇన్స్టాలేషన్ అంటాం. సో ఈ రెండు రకాలుగా నేర్చుకుంటుంది మైండ్. ఇన్స్టాల్ చేయించుకుంటుంది, అన్ఇన్స్టాల్ కూడా చేస్తాం. సో నేను చిన్నప్పుడు ఒక 5th క్లాస్ లో లేకపోతే 4th క్లాస్ లో 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15 అని నేర్చుకున్నాను. ఈ నేర్చుకున్న తర్వాత నేను మర్చిపోయేదాన్ని, అన్ఇన్స్టాల్ చేసేసా, మర్చిపోయాను దాన్ని. మరి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఏమవుతుంది తెలుసా? ఒకసారి ఇన్స్టాలేషన్ చేసి ఒకసారి అన్ఇన్స్టాల్ చేస్తే మెమరీ విద్య రూపంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు నన్ను 5 into 5 అంటే మళ్ళీ 5 1s are 5, 5 2s are 10 అన్నాం, 25 అనేస్తా. అది దాని పేరే విద్య. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే పాయింట్స్ డాట్ కనెక్ట్ చేస్తా. లాస్ట్ మైండ్ లో మనం ఒక అనుభవాన్ని ఇన్స్టాల్ చేస్తాం, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేస్తాం. ఇంకా మనకు అవసరం లేదు. రాముడు పంచ కట్టుకున్నాడు, బాణం పట్టుకున్నాడు, సీతం తేవడానికి ఇవన్నీ అవసరం లేదు. వెళ్ళాడు, తెచ్చాడు, అంతే చాలు. విద్య చాలు. మనకి ఎసెన్స్ కావాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతాం, ఇటుక స్ట్రెంగ్త్ ఏంది, ఇటుక స్ట్రక్చర్ ఏంటి, దాని పవర్ ఏంటి, దాని జియామెట్రీ ఏంటి, దాన్ని ఎలా కొలవాలి, ఇవన్నీ. ఇల్లు కట్టడం తెలిసిన తర్వాత ఇంజనీరింగ్ పోయి బేసిక్స్ అడిగితే వాడు చెప్పలేడు. వాడికి విద్య చేసింది కానీ ఈ రెండు లేవు. ప్రతిష్ట చేశాడు, నివృత్తి కూడా చేశాడు, విద్య రూపంలో ఉంది నాలెడ్జ్. తర్వాత కళ స్టార్ట్ అవుతుంది, ఆర్ట్. ఈ విద్యని ఆర్ట్ రూపంలో ప్రదర్శిస్తుంది మనసు. కళాతీతం అంటే తర్వాత మాట్లాడతాం, లాస్ట్ లో చెప్తాదని. సో ఇప్పుడు ఇవి ఎందుకు చెప్పాను అంటే, మైండ్ ఏం చేస్తుంది అంటే, ఇది మైండ్ ఒక బాక్స్ లో ఊహించుకున్నాం. ఇప్పుడు కోరిక ఒక ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్. ఇది కారణం అనుకుందాం. కోరిక అనేది ఒక కారణం, కార్యాన్ని అనుభవించడానికి. కాజ్ అండ్ ఎఫెక్ట్. సో నువ్వు ఏదైతే కోరుకుంటావో, ఇప్పుడు నాకు రెడ్ కలర్ ఇన్నోవా కార్ కావాలనుకున్నాను. సో నాది ఒక కారణం. ఒకడు ఐశ్వర్య వదిలేండి, బూతులు ఎక్కువ, ఇన్నోవా కార్ కావాలనుకున్నాను. సో నాకు కోరిక పుట్టింది, ఒక ఎనర్జీ ఫామ్ తయారైంది, ఒక ఫ్రీక్వెన్సీ జనరేట్ అయింది, రెజోనెన్స్ ప్రకారం యూనివర్స్ దానికోసం పనిచేస్తాం. ఇప్పుడు తర్వాత నాకు రెడ్ కలర్ ఇన్నోవా కారే వచ్చింది. ఓకే, దిస్ ఎనర్జీ 10 అనుకున్నాం, నేను కోరుకుంది. సో ఈక్వలెంట్ నాకు కావాల్సింది వచ్చింది, కార్యం కూడా ఈక్వల్ గా ఉంది. దేర్ ఈజ్ న్యూట్రల్. సో నేను అనుకున్నది జరిగిపోయింది, ఐఎమ్ సాటిస్ఫైడ్. దిస్ ఈజ్ కారణ కార్యము అంట. కారణము కార్యము, ఇక్కడ కర్మ లేదు, బికాస్ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు కారణం చాలా పెద్దది. ఏంది? నాకు బెంచ్ కార్ కావాలి. ఇప్పుడు కోరిక మారిపోయింది, బెంచ్ కార్ కావాలి. నాకు వచ్చిందేమో ఇన్నోవా కార్ చిన్నది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎనర్జీకి ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, అన్సాటిస్ఫైడ్. కారణము కార్యము బ్యాలెన్స్ కాల, నేను కోరుకున్నది జరగల. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్, ఐఎమ్ అన్సాటిస్ఫైడ్. ఇప్పుడు ఏమవుతుంది? ఇది కర్మ అవుతుంది. అన్ఫుల్ఫిల్ డిజైర్. సో
ఇప్పుడు మనసు ఏం చేస్తుంది, దీన్ని స్టోర్. ఇప్పుడు నేను ఒప్పుకుంటానా, నేను కోరానంటే సాధించే తీరుతా, నాకు బెంచ్ రావాల్సిందే, ఇంకో 10 ఏళ్ళు పనిచేస్తా, రాని అన్సాటిస్ఫైడ్ నేను, నాకు అది కావాల్సిందే, నాకు అలాంటి ఇల్లే కావాలి, నాకు అలాంటి కారే కావాలి. ఓకే, సో అన్ఫుల్ఫిల్డ్ బిజినెస్. సో కర్మ అంటే జనాలు పని అనుకుంటున్నారు, రాంగ్. పని పని ఉంది కదా, పని వర్క్ అంటాం. మరి కర్మ ఏంటి? కర్మ అంటే అన్ఫుల్ఫిల్డ్ డిజైర్. గుర్తుపెట్టుకోండి, నువ్వు సాటిస్ఫై కానీ నువ్వు సంతృప్తి చెందని కోరికలన్నీ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ అని కర్మ అంటాం. ఈ కర్మలన్నీ ఏమవుతాయి? సో న్యూట్రలైజ్ అయిపోయింది అనుకోండి ఈక్వల్ గా, ఇట్ విల్ డిసపియర్. ద థింగ్ విచ్ విల్ బికమ్ పర్ఫెక్షన్ విల్ డిసపియర్. సృష్టిలో ఒక కొటేషన్ ఉంది, ద థింగ్ విచ్ ఈస్ పర్ఫెక్ట్ ఇట్ విల్ డిసపియర్ ఆటోమేటికల్. ఇది కర్మే కాదు, ఇంకా అది డిసపియర్ అయిపోతుంది. సో ఇక్కడ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఉన్నాయి కదా, ఒక ప్రోగ్రామ్ తయారవుతుంది. ఏమని? నువ్వు అది సాధించాలి అని. సో ఇలాంటివి ఎన్ని ఉండొచ్చు? లిమిటెడ్, అన్లిమిటెడ్ ఎన్ని ఉండొచ్చు. సో దీని వల్ల ఏమవుతుందంటే మనిషికి ఈ మైండ్ మనో నుంచి వచ్చినవన్నీ ఈ చిత్తంలోనో, బుద్ధిగా ఏం లేదు. బుద్ధి పని ఏంటి? ఫిల్టరైజేషన్ చెయ్యాలా వద్దా అని పని, ఫిల్టర్ లాగా పనిచేస్తుంటుంది బుద్ధి, చెప్తుంటుంది. ఎవరికైనా కామన్ గా అసలు బుద్ధి అంటే ఏంటి అంటే లోపలే తెలుస్తుంటుంది. ఇద్దరు మాట్లాడుతుంటారు, గోల్డ్ షాప్కి వెళ్తాం, వీడు చూడకపోతే అసలు అన్ని జోబులు వేసుకుని వెళ్ళిపోతారా బాబు అనిపిస్తుంది. బట్ మంచోడు ఏం చేస్తాడు, చిచ్చి నేను చాలా మంచోడు, నేనేది దొంగతనాలు చేసేది అని నా బుద్ధి నాతో మాట్లాడుతుంటాను. ఓకే, ఎక్కువగా గోల్డ్ షాప్ లోనే అనిపిస్తుంటుంది, బయట మనకి ఏమంత పని లేదు. కానీ పోగానే అమ్మ జిగ్ 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 అంటుంటుంది, వాడు వెనక ముందు చూస్తే 2 జోగులు వేసుకుందాం అనిపిస్తుంది గ్యారంటీగా. కానీ మనకు బుద్ధి ఉంటుంది, నో ఇదంతా తప్పు, ఇదంతా కర్మ, ఇదంతా మా నాన్న చెప్పలేదు, ఎన్నెన్నో వస్తుంటాయి, నేను చాలా మంచోడిని. ఇవన్నీ వచ్చి మనం ఏం చేస్తాం, బుద్ధి అనే ఫిల్టర్తో గమ్ముగా చేయకుండా ఆపేస్తాం. బుద్ధి విల్ ప్లే ఫిల్టర్ రోల్. సో చిత్తం ఏం చేస్తుంది అంటే అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ అన్నిటిని దాచిపెడుతుంది. దట్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్. అంటే ఫ్యూచర్ లో దొంగతనం చేస్తారు అన్నమాట. దెబ్బలు పడతాయి, మళ్ళీ నువ్వు అది మళ్ళీ సంపాదించి వాడికి ఇచ్చేదాకా పుడతావు. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో, ఈ చిత్తంలో ఇవన్నీ అన్ఫినిష్డ్ బిజినెస్, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్, ఇవన్నీ స్టోర్ చేసుకొని కూర్చోబెట్టుకున్నాం. సో వీటన్నిటిని ఎలా రిలీజ్ చేయాలి మరి? ఒకటి ఏమంటాడంటే కర్మని అనుభవించాల్సిందే అన్నాడు. నేను అంటే నాకు ఇప్పుడు ఒకటి ఉందనుకోండి, ఏదో సంథింగ్ నాకు ఒక డిజైర్ వచ్చింది చిన్నప్పుడు, డాక్టర్ కావాల్సిందే, లేకపోతే ఇల్లు కొనాల్సిందే, లేకపోతే వెహికల్ తీయాల్సిందే. ఇప్పుడు మనల్ని కర్మ అనే కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకంతా. Yeah. కారణం కార్యం కాదు, అది పని కాదు. చాలా మంది ఈ బుద్ధి లేని స్టేట్మెంట్లు ఇస్తుంటారు కర్మ మీద. నీ కర్మ అంటే పని కాదురా బాబు, నువ్వు సాటిస్ఫై కానీ నువ్వు తీరని కోరికల్ని కర్మగా మారతాయి. గుర్తుపెట్టుకోండి, అవి సబ్ కాన్షియస్ లోకి వెళ్తా ఉంటాయి. సో మళ్ళీ కర్మని డివైడ్ చేశాడు కృష్ణుడు. ఫస్ట్ లైఫ్ లో ఏమో అంటే రేపుకెల్లా కర్మను తొలగించాలో మాట్లాడదాం. ఈరోజు జస్ట్ క్లాసిఫికేషన్, కర్మ అంటే ఏంది, మైండ్ అంటే ఏంది చాలు. ప్రారంధం,
సంచితం, ఆగామి. ఇది అందరికీ తెలుసు అసలు. ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. సో ఫస్ట్ అసలు కర్మే లేదు ఫస్ట్ లైఫ్ లో, జీరో. మనం పుడతాం. సో జస్ట్ మాట్లాడుతున్నా అర్థం కావడంతో. నాకు చాలా కర్మలు ఉన్నాయి, లిస్ట్ పెద్దది ఉంది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై వైఫ్ అనకూడదు, తనతో వచ్చి. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హోమ్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై కార్. యు ఆర్ అన్సాటిస్ఫైడ్, సో మెనీ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఆర్ దేర్. సో యూ హ్యావ్ డైట్. నువ్వు తెచ్చావు. ఈ కోరికలన్నీ ఫిజికల్ బాడీ విల్ డై, బట్ యువర్ ప్రోగ్రామ్స్ విల్ క్యారీ విత్ యూ. ఓకే, నీ ప్రోగ్రామ్స్ అన్ని నీతో పైకి వచ్చాయి. దీస్ ఆర్ ఆల్ లో ఫ్రీక్వెన్సీ అకార్డింగ్ టు హైయర్ డైమెన్షన్. దీస్ ఆర్ ఆల్ ఎనర్జీస్ కదా. నువ్వు లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ పెట్టుకొని హయ్యర్ ఫ్రీక్వెన్సీ డైమెన్షన్స్ ఎలా సింక్ అవుతుంది? లయం కాదు. నువ్వు పైకి పోవాలనుకుంటుంటావు, అక్కడ ఫ్రీక్వెన్సీ ఏమో ఇట్ వైబ్రేట్స్ విత్ హయ్యర్ ఎనర్జీ ప్యూర్. దేర్ ఆర్ లేయర్ అరౌండ్ యూ, ఇట్ ఈస్ వైబ్రేటింగ్ విత్ లోవర్. యాక్చువల్ గా అక్కడేమి నిన్ను కాల్తో తన్ని వెళ్ళరా అంటారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు సింక్ విత్ ఇట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు హార్మనైజ్ విత్ ఇట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు గో దేర్. చూడగలం కానీ వెళ్ళలేం. ఏంద్రా ఈ గోళ, ఈహము లేదు పరము లేదు. సో అప్పుడు ఏముందంటే, పరంలో ఉండేవాడు ఎవడో ఒకటి చెప్తాడు, ఒక ఆస్ట్రల్ వరల్డ్ ఇన్ బిట్వీన్, పితృలోకం అనుకోండి, ఇంకొక డైమెన్షన్ అనుకోండి, టీచింగ్ నీకు ఇలా ఇలా ఉన్నాయిరా, నువ్వు అన్సాటిస్ఫైడ్ స్థితి బాగుంది, అన్సాటిస్ఫైడ్ పర్సన్, నీకు కర్మలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, లిస్ట్ పెద్దది ఉంది, ఇవన్నీ లోవర్ వైబ్రేషన్ తో వైబ్రేట్ అవుతున్నాయి. న్యూట్రలైజ్ దెమ్ అండ్ కమ్ బ్యాక్. న్యూట్రలైజ్ చేయమంటున్నాడు. ఓకే, యూ జస్ట్ మేక్ ఇట్ జీరో, యు ఆర్ ఆల్రెడీ వైబ్రేటింగ్ విత్ హై ఫ్రీక్వెన్సీ. యు ఆర్ సోల్, నేను కూడా సోల్ సార్, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ లేయర్ ఆఫ్ మైండ్. తర్వాత మనం డిసైడ్ చేసుకుంటాం, ఓకే సో మెనీ ఆర్ దే, ఎక్కడ పుడితే ఎన్ని న్యూట్రలైజ్ చేసుకోవచ్చు, అన్ని టాలెంట్. సో కాల్డ్ ఐ హ్యావ్ 100. సో దీంట్లో కొన్ని సెలెక్ట్ చేసి ఈ లైఫ్ లోకి వస్తాం. ఫర్ సపోజ్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ 50 అవుట్ ఆఫ్ 100. ఈ 50 ఏమవుతాయంటే సంచితం అయిపోతాయి, ఈ 50 ప్రారంభం అవుతాయి. బికాస్ ఇట్ ఈస్ అ కాంట్రాస్ట్. కొన్నే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు యూ లైక్ మేల్ లైఫ్, అబ్బాయిగా పుట్టడం ఇష్టం, అమ్మాయిగా కూడా ఇష్టమే. రెండు పాసిబిలిటీ అవుతుందా? అయి ఉండొచ్చు, కిందకు వచ్చి ఏదో చేస్తాను, అలాంటివి కాదు. ద ప్యూర్ కాంట్రాస్ట్. కొన్ని కాంట్రాస్ట్ ఉంటాయి కర్మలు, అవి తీసుకురావు. సో ఫ్యూ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ కాల్డ్ ప్రారంభం. తీసుకురా అనేటివి సంచితం, బ్యాగేజ్. ఇంకా ఇవి లైఫ్ లోకే రాలేదు నా లైఫ్ లో. సో ఈ ప్రారంధానుసారం నా జన్మ నడుస్తూ ఉంటుంది. అన్ని పనులకి ప్రారంధ కర్మే కారణం కాదు. ఇప్పుడు నేను బాగా సిగరెట్లు తాగి లంగ్ క్యాన్సర్ వచ్చింది అనుకో, నా కర్మ రానకూడదు, నేను నా కొవ్వు అనుకోవాలి. కొందరు అంటుంటారు, బాగా మందు తాగి సిగరెట్ తాగి క్యాన్సర్ వస్తే, ఓహో పాత జన్మల్లో ఏదో చేస్తుంటా అందుకే వచ్చింది. బాగుందా? అన్ని కర్మల వల్లే జరగవు. ఫ్యూ థింగ్స్ విల్ బికాస్ ఆఫ్ యువర్ ఫిజికల్ అడిక్షన్, ఫ్యూ థింగ్స్ బికాస్ ఆఫ్ ప్రతిదానికి. అబ్బా ఏం జరిగినా కర్మ మీద వేస్తారు ఆయన. నువ్వు మందు తాగి నీ లవర్ ఫెయిల్ అయితే నీ కర్మకు ఏం సంబంధం? అది ప్రజెంట్ లైఫ్ లో నువ్వు చేసిన దరిద్రాలు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, ప్రతిదాన్ని కర్మ మీద. సో ఫ్యూ థింగ్స్ విల్ గెట్. ఒక 50 కర్మలు ప్రారంభం తెచ్చాం. సో వీటిల్లో కూడా చాలా అనుభవించకుండా పోతాం. ఓకే, కంపల్సరీ అనుభవించాలని ఏమి లేదు, కొన్ని మిస్ అవుతుంది కూడా. సో మళ్ళీ చనిపోయాం. లేకపోతే ఇవి రెండు కలిసి మళ్ళీ సంచితంలోకి వెళ్తాయి. కానీ ఈ ప్రజెంట్ లైఫ్ లో మనకి తెలియకుండా కొన్ని మళ్ళీ మిస్టేక్స్ చేస్తాం, జ్ఞానం లేక. అవి ఆగామి, కమింగ్ ఫ్యూచర్ అన్నమాట అది మీకు. సో ఇట్లా కృష్ణుడు డివైడ్ చేసి పెట్టాడు కర్మని, ప్రారంభం, సంచితం, ఆగామి అని. కర్మ అంటే ఏంటి? బాగా గుర్తుపెట్టుకోండి, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్,
అన్ఫినిష్డ్ బిజినెస్, అసంతృప్తి జీవితం. ఓకే, ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపటి నుంచి ఎలా డిజాల్వ్ అవుతాయి, స్టేట్మెంట్స్ ఏమేమి ఇచ్చారు, అసలు ఒకే జన్మలో పాజిబులా కాదా? అసలు మైండ్ జీరో అవుతుందా అవదా? యోగి మైండ్ ఎలా ఉంటుంది, మనిషి మామూలు మైండ్ ఎలా ఉంటుంది, వాడి ప్రాసెసింగ్ ఎలా నడుస్తుంది, మామూలు మనిషి ప్రాసెసింగ్ ఎలా నడుస్తుంది, ట్రాన్సెండల్ మైండ్. ఇప్పుడు నేను అనుకునేవాడిని, నాకు చిన్నప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అదేంటి నిర్విషయం మన సమాధి స్థితిలో ఉంటాడు, వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ మనలాగా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి, అలా ఉండకూడదు కదా వాడు అనుకునేవాడు. మీకు అనిపించలేదా ఎవరికి? పద్మ గారు మాట్లాడండి. హాయ్ సార్. మీరు పంచకోశాల గురించి చెప్పారు కదా నిన్న ప్రార్థన కోసం. అది నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. పద్మ గారు మీ వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? సరే, ఆ లోపల మహేశ్వరి గారు మాట్లాడండి. ఇప్పుడు చూడండి మహేశ్వరి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హలో సార్. హలో హాయ్. అండి. హలో. ఏమన్నారు ఇప్పుడు? నాకు వినిపించలేదు, మీరు ఏదో అన్నట్టున్నారు. వినిపించకపోతేనే మంచిది. అవునా సార్? ఇప్పుడు అందరూ అంటే మీరు బుద్ధి గురించి చెప్పారు కదా, అంటే ఏజ్ చిన్న ఉన్నా కూడా వాళ్ళు తొందరగా అంటే ఏదన్నా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దాని నుంచి లెసన్ లెర్న్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేయరు. అంటే వాళ్ళు దే వాంట్ పీస్. కానీ చాలా ఏజ్ వచ్చినాక కూడా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయినా కూడా, అంటే వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్, డిజాస్టర్స్ అయినా కూడా స్టిల్ దే డోంట్ లెర్న్ దేర్ లెసన్స్. అది ఎట్లా, అంటే దేని మీద ఎవరు లెర్న్, అసలు లెసన్ లెర్న్ అవ్వడం అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం ప్రకారం నాకు ఇది జరిగింది, వాట్ ఈస్ ద లెసన్? ఇప్పుడు సపోజ్ కర్మ సిద్ధాంతం ఏం బోధిస్తుందంటే, చెడు జరిగినా చెడు నుంచి నేర్చుకో, మంచి జరిగినా మంచి నుంచి నేర్చుకో అని చెప్తుంది. సో ఇప్పుడు సపోజ్ ఇది నాకు వచ్చింది, ఏదో బ్యాడ్ కర్మ చేశాను, నాకు ఇది వచ్చింది, నేను మళ్ళీ మంచి చేసి మంచి కోరుకోవాలి అని లెసన్ నేర్చుకోకూడదు. ఇది చేస్తే ఇది వస్తుంది అని తెలుసుకున్న తర్వాత గేమ్ ఎండ్ అక్కడ. ప్రతి లెర్నింగ్ నుంచి లెసన్ అంటారు కదా, కర్మ నుంచి లెసన్ నేర్చుకున్న లెసన్, వాట్ లెసన్ వీఆర్ లెర్నింగ్? చాలా మంది అంటుంటారు, చాలా కన్ఫ్యూజింగ్ పార్ట్ ఇది. ఒక కర్మ ఉంది, నేను ఈ కర్మ ద్వారా ఇది నేర్చుకున్నా సార్ అంటే, నేర్చుకునేది ఒకటే బేస్ లైన్. నేర్చుకోవడాలు ఏమి ప్రతి ఒక్క కర్మ నుంచి ఏమీ లేదు. బాటం లైన్ వస్తే రాని పోతే పోని అన్నారు కదా ప్రధానమంత్రి యోగి. యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కమింగ్, యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇఫ్ ఇట్ ఈస్ లీవింగ్. కృష్ణుడు దానికే బ్యూటిఫుల్ గా చెప్పాడు, నీ ప్రారంభం. ఇప్పుడు నీకు ముక్తి కావాలి అంటే, సో నాకేం కావాలో నాకు తెలియాలి. సపోజ్ యోగంలో, స్పిరిచువాలిటీలో నాకు ముక్తి కావాలి, మళ్ళీ నేను ఏం చేశాను, కొత్తగా ఇది కావాలి, అది చేయాలి, ఇది వస్తే బాగుండు అని అనుకున్నాను అనుకో, ఏంటంటే కొత్త కోరికలు జనరేట్ చేస్తా. దాన్ని బట్టి ఎలిజిబిలిటీ ప్రకారం మళ్ళీ నేను అది అనుభవించాలి, లేదా అనుభవించకపోవచ్చు కూడా, మళ్ళీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ముక్తి కావాలనుకున్నాడు ఎలా ఉంటాడు అంటే, ఓకే నా లైఫ్ ఓకే ప్రారంభం ప్రకారం నడుస్తుంది, అర్థమైపోయింది వాడికి ప్రారంభం, ఇది ఇట్లాగే నడవను. మళ్ళీ నేను ఏదైనా జరిగింది అనుకో, అది ప్రారంభ ప్రకారమే జరిగింది, ఓకే. అది జరగలేదు అనుకోండి, అది నాకు ఎలిజిబిలిటీ లేదు, నేను మళ్ళీ కొత్తగా కావాలి అని కోరుకోండి. ఇప్పుడు నాకు ఒక ఇంట్లోకి వెళ్ళాలి, నాకు నచ్చినట్టు ఏమీ లేదు ఇల్లు,
యోగి ఎలా రెస్పాండ్ అవుతారంటే ప్రసాదం లాగా స్వీకరిస్తారు. ఉండడానికి ఉంది, ఇది పర్మనెంట్ కాదు, ఇది ప్రారంభం ప్రకారం నడిచింది, మళ్ళీ దాన్ని కొత్తగా ఇట్లా ఉంటే బాగుండు, దీనికి మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉంటే బాగుండు అనుకోడు. ముక్తి కావాలి అనుకున్న వాడు గురించి మాట్లాడుతున్నాం. పాజిటివ్ మైండ్ సెట్ ఏం చేస్తుందంటే ఈ న్యూరోలింగ్విస్ట్, హిప్నోథెరపిస్ట్ కానీ పాజిటివ్ థింకర్స్ వాళ్ళకి ముక్తి కాదు కావాల్సింది, మైండ్ ప్రోగ్రామింగ్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం జరగచ్చు, జరగకపోవచ్చు, వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి. సో ఇక్కడ ఏమవుతుందంటే వాడి ముక్తి గురించి ఆలోచించట్లా, ప్యూర్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఆలోచిస్తున్నాడు, ప్యూర్లీ పాజిటివ్ మైండ్ సెట్ ప్రకారం వాడు. సో హీఈస్ క్లియర్, హీ వాంట్ అచీవ్ సంథింగ్ విత్ మైండ్. దిస్ ఫెలో యోగి ఈస్ క్లియర్ వాట్ హీ వాంట్. వీడికి క్లారిటీ ఉంది ముక్తి కావాలని. సో అకార్డింగ్ టు దట్ హీ విల్ యాక్ట్. లెర్న్ లెసనింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ కర్మ ప్రకారం చెడు జరిగినా దాని నుంచి న్యూట్రలైజ్ ఎలా అవ్వాలి, మంచి జరిగినా దాని నుంచి న్యూట్రలైజ్ ఎలా అవ్వాలి. తృప్తి ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ద్వారా వస్తుంది. ఓకే. హలో సార్. హలో. సో మీరు నిన్న ప్రాణమయ కోశం గురించి చెప్తున్నారు కదండి. సో అంటే నాకు క్వశ్చన్ ఏంటంటే, ప్రాణిక్ బాడీ అంటే మెంటల్ బాడీ ఇవన్నీ డిఫరెంట్ బాడీస్ ఉన్నాయి కదా. అంటే ప్రాణమయ కోశ, మనోమయ కోశ అవన్నీ ఒక్కొక్క బాడీలో ఉంటాయా, లేకుంటే లైక్ అంటే ప్రాణమయ కోశంలో నింపుతూ ఆ వేరే కోశాలని కూడా నింపుతోందా? అంటే మనోమయ కోశము అన్నిటికీ ఫిజికల్ బాడీ కాంట్ సస్టైన్ విత్ ప్రాణ, మైండ్ కాంట్ సస్టైన్ విత్ ప్రాణ. అది ఒక కోశం కాదు, ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. ఓకే. బాడీలో ఒకటే లేదు, బాడీ బయట ఉంది, మైండ్ లో కూడా ఉంది, జ్ఞానానికి కూడా ఉంది. శక్తి లేని ప్లేసే లేదు, ప్రాణం లేని ప్లేసే లేదు. తర్వాత ప్రశ్న కంటిన్యూ చేయండి, క్లారిటీ. మాధవి గారు కంటిన్యూ చేయండి. ఓకే. సో అది ఒకటి సార్. అండ్ మీరు ఇంకోటి అన్నారు, అన్ని చక్రాస్ అంటే సాధన అవుతూ ఎనర్జీ మూలాధార నుంచి పైనకి వెళ్తున్నప్పుడు ఒకే చక్రంగా ఫామ్ అవుతుంది అన్నది. సో అది నాకు అంటే ఒక శ్రీ చక్రంగా అవుతుంది అన్నది నాకు అలా అర్థమైంది. సో అది ఏంటి, ప్రాణ అపాన రెండు అంటే అపాన ప్రాణాలోకి కలిసినప్పుడు అంటే ఎనర్జీ అంతా ఇంకా హయ్యర్ పైనకే వెళ్తోంది కదా, అప్పుడు ఈ చక్రాస్ అన్ని కూడా పైనకి వెళ్ళి కలిసిపోతాయి అన్నది నాకు అదే అర్థమైంది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కాలాతీత అవి చెప్పినారు. ఇంకోటి నిన్న బిందు చక్ర అండ్ బ్రెయిన్ లో ఉన్న అదర్ మెయిన్ సెంటర్స్ కూడా అన్ని కనెక్ట్ అవుతాయి, వైర్స్ లాగా కనెక్ట్ అయినప్పుడు అది సర్క్యూట్ లాగా ఫామ్ అవుతుంది అన్నది అది చెప్తున్నారు. అంటే అఫ్ కోర్స్ లలిత శాస్త్రంలో అంటే బిందు విసర్గ అంటే ఉన్మని దాకా ఉన్నాయి కదా అండి లోపల, అది పాయింట్స్ చక్రాస్ అని అంటారు కదా. సో దాని గురించి కొంచెం ఇంకా అర్థం చేసుకోవాలని అండి. శాంతి అతీత ఇవన్నీ కూడా అంటే మైండ్ సటిల్గా అయిపోతున్న కొద్దీ అంటే అదొక జీరో స్టేట్కి వెళ్ళినప్పుడు దిస్ ద హయ్యర్ ఎక్స్పీరియన్స్ అన్నది నాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ బ్రెయిన్ లో ఆ పార్ట్స్ లో ఎట్లాగవుతుంది అన్నది క్వశ్చన్. బ్రెయిన్ లో పార్ట్స్ లో ఐ మీన్ ఈ చక్రాస్ అన్ని కూడా కనెక్ట్ అవుతాయి కదండి. అంటే ఆ మైండ్ అంటే అంటే సటిల్ గా ఇంకా అవుతున్న కొద్దీ ఇంకా హయ్యర్ గా అవుతాం కదా. సో అది ఎలాగా అన్నది క్వశ్చన్. శ్రీచక్ర అయిన తర్వాత ఆవరణాస్ అంటారు. ఆవరణాస్ అంటే తెలుసు కదా, భూమి. సో సేమ్ ఎగ్జాక్ట్ ఇంకొకటి ఇలా ఫామ్ అవుతుంది. సో
ఈ మధ్యలో బిందు అనేది ఏర్పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎలా అయితే బాడీలో అన్ని చక్రాలు కలిసి ఒక త్రిచక్రం ఫామ్ అయ్యి ఒక ట్రయాంగిల్, ఇది వదిలేండి అంత పెద్దదేను, ఇలా ఫామ్ అవుతుంది కదా జస్ట్ బ్రాడ్ గా. సో సేమ్ ఇన్వర్స్లీ ఇంకొకటి ఫామ్ అవుతుంది ఓకే. పైన నుంచి రివర్స్ లో. సోల్ స్టార్ యాక్షన్. సోల్ స్టార్ అంటే ఏంటంటే ఇది ఎండ్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట సోల్ స్టార్. సో ఇలా మీ చక్రాలన్నీ కలిసి త్రికోణం అవుతాయి, త్రిచక్రం అవుతాయి. ఇవన్నీ కలిసి ఆపోజిట్ గా ఇంకొక బిందు చక్ర యాక్టివేట్ అయిన తర్వాత మొత్తం ఇంకొక 5 చక్రాలు కలిసి రివర్స్ లో యాక్టివేట్ అవుతాయి. ఈ రెండు ఏం చేస్తాయంటే ఆపోజిట్ గా స్పిన్ అవుతాయి. దీని స్పిన్నింగ్ ఇట్లా ఉంటే దీని స్పిన్నింగ్ ఇలా ఉంటుంది. ఈక్వలెంట్ ఆపోజిట్ ఫోర్స్ లో తిరిగితే ఏమవుతుంది? తర్వాత మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, అసలు ఫైనల్ ఇదే జరిగేది. దిట్ ఈస్ కాల్డ్ లైట్ బాడీ యాక్టివేషన్. సో మీ ఆరా దీనికి సంబంధించింది. ఓకే, దీనికి సంబంధించింది. ఇది తిరుగుతూ ఉంటుంది, స్పిన్ అవుతూ ఉంటుంది మీ చుట్టూ ఉండే త్రిచక్రం. పైన నుంచి ఇంకొక చక్రాలు 5 చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు అవి ఒక ఫార్మ్ చేసి డౌన్వర్డ్స్ లో స్పిన్ అవుతుంటాయి. రెండు ఈక్వలెంట్ ఆపోజిట్ తిరిగినప్పుడు మీ సెల్స్ వైబ్రేషన్ మారిపోతుంది. దీన్నే దాని స్పిన్నింగ్ నే దీంతో సూచిస్తారు. ఏంటిది? స్వస్తిక్. అంటే దీని స్పిన్నింగ్ ఇట్లా ఉంది, ఇలా చూపించవచ్చు కదా. ఇలా ఎందుకు వేశారు అంటే దానికి ఒక సీక్రెట్ ఉంది. ఏ శక్తి ఇట్లా తిరగదు, ఇలా ఉంటుంది అనమాట. ఈ రౌండ్ లో ఇలా వచ్చి ఇలా ఉంటుంది. దీన్ని ఈక్వలెంట్ ఆపోజిట్ గా తిరగడం అంటారు. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో సెల్స్ ఇంకా స్పిన్నింగ్ వైబ్రేట్ అయ్యి ఫస్ట్ ప్రణవ అంటే క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. తర్వాత సౌండ్ బాడీ, తర్వాత కాంతి బాడీ తయారవుతుంది. సౌండ్ ముందా కాంతి ముందా? సౌండ్. ఫస్ట్ మీకు ఆకాశంలో సౌండ్ కనిపిస్తుంది, కాంతి కనిపిస్తుందా, సౌండ్ కనిపిస్తుందా? సౌండ్ నుంచే తర్వాత లైట్ వచ్చింది అన్నది. కాంతి తర్వాత లేట్ గా సౌండ్ వస్తుంది, మెరుపు వచ్చి తర్వాత ఎప్పుడో సౌండ్ వస్తుంది. అట్లా క్రిస్టలైన్ బాడీ, ప్రణవ బాడీ, కాంతి బాడీ ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు తర్వాత ఇట్ విల్ డిసపియర్. సో ఈ ఎనర్జీస్ ఈక్వలెంట్ ఆపోజిట్ గా తిరుగుతాయి, పరిపూర్ణం అవుతుంది అనే దాన్ని చూపించడానికి స్వస్తిక్. ఇది మనకు కనిపిస్తుంటుంది. ఈ త్రిభుజం కనిపించింది అనుకోండి, యువర్ ఎనర్జీ ఈజ్ ఫార్మింగ్ యాజ్ ఎ ట్రయాంగిల్. ఇంకొకటి కూడా చెప్తాను. ఏంటిది? గ్లాస్, డమరకం, జ్యోతి. సో ఇదేంటిది? నాగు. కుండలిని. ఇదేంటిది? జ్యోతి అనుకుంటున్నాను. జ్యోతి శివుడి. దీని అర్థం ఏంటంటే అసలు పానీయ పట్టు ఇది లేకుండా ఇది శక్తిని జనరేట్ చేయలేదు అని ఒక శ్లోకం ఉంది. సో అసలు కుండలినిలో ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం బొంగరంకి తాడు కట్టి ఇలా కొడితే ఏమవుతుంది? బొంగరం స్పీడ్ గా తిరుగుతుంది. కుండలిని చేసే పని అదే. ఈ లింగాన్ని ఒక ఇన్ఫినిటీ స్పీడ్ తో తిప్పుతుంది. ఈ స్పీడ్ తో తిప్పినప్పుడు సృష్టిలో మనం యాక్చువల్ గా ఒక అతను రసల్ వాల్టర్ అని చెప్పి సృష్టిలో ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందో చూపించాడు. ఈ స్ట్రక్చర్ వేసాడు. సో
సో ఈ స్ట్రక్చరే ఈ పానీయ పటం. ఓకే, అసలు ఇది ఫామ్ కావడానికి కారణం ఏంటంటే లింగం, జ్యోతి. ఈ జ్యోతి ఎలా తిరుగుతుందంటే అది ఒక కుండలిని శక్తి ద్వారా తిరుగుతుంది, స్పైరల్. ఇది ఏం చేస్తుంది, రొటేషన్ చేసినప్పుడు ఒక దొంగరాన్ని తిప్పినట్టు ఇన్ఫినిటీ స్పీడ్ తో ఈ జ్యోతిని తిప్పుతుంది, జ్యోతి రూపం. ఈ తిప్పినప్పుడు ఇక్కడ ఎనర్జీ ఈ ఫార్మేషన్ లో ఫార్మ్ అవుతుంది. మరి అసలు తీర్థం ఏంటి అంటే ఇక్కడ ఉంది కథ. ఈ రెండు తిరగడం వల్ల ఒక స్ట్రక్చర్ వస్తుంది, ఒక ప్రోడక్ట్ వస్తుంది, సృష్టి జరుగుతుంది. ఆ సృష్టి మనం అభిషేకం చేసిన తర్వాత ఒక నీట్ గా షేప్ కనిపిస్తుంది, ట్రయాంగిల్ లాగా కడతారు, ఒక డిస్క్ ఫామ్ అవుతుంది అనమాట ఈ మధ్యలో. సో ఇది సృష్టి రహస్యం. మన మూలాధారంలో కూడా ట్రయాంగిల్ లో ఒక లింగం ఉంటుంది. లింగం ఎప్పుడు ఈ వర్టెక్స్ లేకుండా ఉండదు, దాని చుట్టూ మళ్ళీ నాగుపాము వేస్తారు. ఈ థ్రెడ్ ఏమైతుందో అది కదిలినప్పుడు దీన్ని స్పిన్ చేస్తుంది. ఈ స్పిన్ చేసినప్పుడు వర్టెక్స్ జనరేట్ అవుతాయి. ఈ వర్టెక్స్ జనరేట్ అయినప్పుడే మనకి ఈ కరెంట్ అనేది పైకి వెళ్తుంది. ఈ ట్రయాంగిల్ ఎందుకంటే ఇక్కడ జనరేట్ అయిన ఎనర్జీని బిందువుగా మారుస్తుంది. సో ఇట్ విల్ గో అప్వర్డ్. ఓకే, సో ఇక్కడ బిందు ఉంది, మళ్ళీ ఆజ్ఞా చక్ర వెనకలో ఉన్న బిందువు కూడా ఉంది కదా. మీకు అసలు ఎవరికి తెలియని సీక్రెట్ ఏంటంటే, మళ్ళీ కాంట్రవర్సీలు ఎందుకు కానీ, దేర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ ఇట్. ఇట్ ఈస్ ఎ ఎనర్జీ జనరేటర్. ఈ లింగం ఎప్పుడు స్పిన్ చేయడానికే పెడతారు అక్కడ. ఒరిజినల్ లింగం విల్ స్పిన్. ఇది స్పిన్ అవ్వగానే ఇక్కడ ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. ఈ డెవలప్ అయిన ఎనర్జీస్ డిస్క్ ద్వారా బయటకు వస్తాయి. సో మన బాడీలో మూడు లింగాలు ఉంటాయి. హోంవర్క్ మీకు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పాలి. మూలాధార, ఆజ్ఞా చక్రము తెలుసండి, ఇంకొకటి తెలీదు. హాయ్ డాక్టర్, ఇది కర్మ కోసం చెప్పారు కదా, కర్మకి ఎంటాంగిల్మెంట్ కి ఉన్న రిలేషన్ చెప్పరా? ఎంటాంగిల్మెంట్ ఇప్పుడు ఈ రోజు ఏమొచ్చిన టాపిక్ ఎంటాంగిల్మెంట్ ఎక్కడిది? అంటే కర్మలో మనం ఎంటాంగిల్మెంట్ కర్మకి ఏం రిలేషన్ లేదా? అంటే మనం ఎంటాంగిల్మెంట్ అంటే ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి తెలియదు, కానీ ఎంటాంగిల్మెంట్ అసలు ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సెల్ ఉంది, వర్క్లో తెలియకుండా మాట్లాడు. ఒక సెల్ ఉంది, ఈ సెల్స్ నేను 2 పార్ట్స్ చేస్తాను. దీని వైబ్రేషన్ చేంజ్ చేస్తే దీంట్లో కూడా మారుతూ ఉంటుంది. ద సేమ్ పార్టికల్స్ ఫ్రమ్ ఓకే ద బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ సేమ్ సెల్. ఒకే కణం నుంచి తీసిన 2 కణాలు సృష్టిలో ఎంత డిస్టెన్స్ లో అయినా పెట్టినా ఒకటి దాన్ని చేంజ్ చేస్తే ఇంకొకటి కూడా చేంజ్ అవుతుంది. కాకపోతే రూల్ ఏంటంటే ఎంటాంగిల్మెంట్ లో ఇట్ షుడ్ బి ఫ్రమ్ ద సేమ్ సెల్. ఇది లైవ్ లో ఉండాలి, ఇది లైఫ్ లో ఉండాలి. కట్ చేసిన తర్వాత ఇది చనిపోయింది అనుకోండి, డెడ్ అయిన తర్వాత దే వోంట్ రెస్పాండ్. లైఫ్ ఉంచగలిగితే నేను సేమ్ పార్టికల్స్ ని, దీన్ని ఏమైనా చేంజ్ చేస్తే ఇది కూడా చేంజ్ అవుతుంది. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మీదే బ్లాక్ మ్యాజిక్ కానీ, వైట్ మ్యాజిక్ కానీ, డిస్టెన్స్ హీలింగ్ కానీ పనిచేస్తాయి. అసలు నువ్వు వేరే వాడి థాట్స్ తో కనెక్షన్ అయితే దాన్ని ఎంటాంగిల్మెంట్ అంటారు, థ్రెడ్డింగ్ అంటారు, బంధం అంటారు దాన్ని.
Entanglement is called twin flame. Two souls from the same soul. అవి ఎంటాంగిల్మెంట్ అవుతాయి. సో వీడు ఏది నేర్చుకున్నా వీడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, వీడు ఏది నేర్చుకున్నా వీడికి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఎంటాంగిల్మెంట్ ప్రతిదానికి వాడకూడదు. దాన్ని కార్డ్స్ అంటారు. కార్డ్స్ అంటే ఏంటంటే అట్రాక్షన్ అయింది అనుకోండి నాకు దేని మీదైనా. ఎంటాంగిల్మెంట్ కాల. ఎంటాంగిల్మెంట్ ఎప్పుడు అవుతుంది? దానికి ఏదైనా బాధ వస్తే నాకు బాధ వచ్చినట్టు అవ్వాలి, నాకు బాధ వస్తే దానికి వచ్చినట్టు అనిపించాలి. అది ఎంటాంగిల్మెంట్. ఇక్కడ కార్డ్స్ బంధము, థ్రెడ్డింగ్ ఇవి చేయడం అంటారు. సో క్లారిటీ ఉండాలి మనకి. ఓకే, అర్థమైందా? వామ్మో, ఇంతమంది చేయొచ్చు. హలో హలో సార్. హాయ్. అది నిన్న అదే పంచకోశాల గురించి చెప్పారు కదా సార్. పంచ దాంట్లో అంటే భయపడి తెచ్చాను. పంచ గురించి నేను ఎప్పుడు మాట్లాడాను? అకార్డింగ్ టు పంచకోశ మోడల్ సార్, ఒక చిన్న డౌట్ ఉంది జీసస్ సఫరింగ్స్ గురించి. అంటే పెయిన్ అవాయిడ్ చేసే బ్లాక్ ఏ ఏ కోశాలో ఉంటది? అది ఒకసారి మీ వీడియోలో విన్నాం Pain? సార్. జీసస్ సఫరింగ్ బిఫోర్ క్రూసిఫికేషన్, హౌ డస్ ఇట్ రిలేట్ టు ద నాకు ఏం అర్థం కాలేదు మీ వాయిస్. హలో సార్, క్లియర్ గా ఉందా సార్? లేదా సంథింగ్ నెట్ ప్రాబ్లం? అది పంచకోశాలు గురించి చెప్పారు కదా సార్. అందులో అది పెయిన్ ని అవాయిడ్ చేసే బ్లాక్ అది ఏ కోశాలో లొకేట్ అయి ఉంటుంది సార్? అది కూడా హౌ డస్ ఇట్ రిలేట్ టు ద సఫరింగ్ ఆఫ్ జీసస్ బిఫోర్ హిజ్ క్రూసిఫికేషన్? అవాయిడ్ చేస్తే బ్లాక్ కాదు. నాకేం అర్థం కాదు. అసలు క్వశ్చన్ రాంగ్. పెయిన్ ని అవాయిడ్ చేసే బ్లాక్ ఏంటి? అది ఒక మనోమయ కోశంలోనో లేకపోతే ప్రాణమయ కోశంలోనో ఉంటదని విన్నాను సార్. ఓహో, ఓకే 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 ఓకే. ఇప్పుడు రమణ మహర్షికి ఆపరేషన్ చేస్తున్నా గానీ ఈజ్ నాట్ ఫీలింగ్ దట్, అట్లనా? ఎస్ సార్. అంటే జీసస్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. జీసస్ అదే క్రూసిఫిక్షన్ కి వెళ్లే ముందు, సిలువ వేసే ముందు నొప్పి భరిస్తారు కదా. అది ఎందుకు భరిస్తారంటే మనోమయ కోశంలో తనకి సమ్ బ్లాక్ అని గుర్తుంది. అది నాకు అందుకని అడుగుతున్నాను. బ్లాక్ కాదు. ఇప్పుడు మన చైతన్యం అనేది ఉంటుంది. చైతన్యము అన్ని పనిచేయాలి. మనసు, చైతన్యము, ప్రాణము మూడు ఉంటాయి, ఇంటర్లింక్డ్ ఇవి. మన బాడీలో ప్రాణం వ్యనావాయువు వచ్చి ఈ నర్వస్ సిస్టమ్ అంతా కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ధ్యానంలో ఇలా చేతులు పట్టుకుని మెడిటేషన్ చేస్తామా, లాక్ అయిపోయినట్టు అనిపిస్తుందా? బాడీ అంతా నేను కదలాలనుకున్నా, లేయాలనుకున్నా లేలేని స్థితి ఒకటి ఉందా? ఎందుకంటే మన చైతన్యం ఏం చేస్తుందంటే ఇటు జ్యోతి రూపంలోకి వస్తుంటుంది. అంటే ఈ వ్యనావాయువు, కూర్మవాయువు, కుకురవాయువు, నాగవాయువు ఇవన్నీ ఏంటంటే ప్రాణ అపానంలో కలిసేదానికి వస్తుంటాయి. సో ఈ వాయుస్ అంటే ఏంటి? ప్రాణమే. ప్రాణంలో ఒక పార్ట్సే కదా అవన్నీ. ఇవన్నీ సెంటరైజ్ అవుతుంటాయి. ఈ సెంటరైజ్ అయ్యేటప్పుడు మీకు కాళ్ళు చేతులు తెలియవు, లాక్ అయిపోతాయి. మీరు లాక్ అంటున్నారు కానీ అక్కడ ఏంటంటే మీరు పని చేయలేని స్థితి అది. అసలు నా నర్వస్ సిస్టమ్ కి కూడా ప్రాణం ఇచ్చేది ఈ వాయువులే కదా. ఎవడైతే ప్రాణాన్ని కంట్రోల్ చేయగలడో, స్టేట్మెంట్ వినండి, వాళ్ళు ఏ ప్రాణం గురించి మాట్లాడుతున్నారు ఋషులు? ఎవడైతే ప్రాణాన్ని కంట్రోల్ చేయగలడో he can control the death అంటారు. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ పంచవాయువులు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు అన్ని కలిసి మెయిన్ ప్రాణం అయిపోతుంది. ప్రాణంలో కలిసిపోతుంది.
ఇలా కలపగలిగినప్పుడు లైఫ్ అలాగే ఉంటుంది. కానీ మీకు బాడీ గురించి చైతన్యం అనేది బ్రెయిన్ కి యాక్సెస్ కాదు. ఇప్పుడు మళ్ళీ కళ్ళు తెరవగానే లాకింగ్ ఎందుకు పోతుంది, మళ్ళీ చైతన్యం విస్తరిస్తుంది బాడీలో. అవును సార్. ఒక్క మైండ్ ఈజ్ అ కంట్రోలర్, మైండ్ చెప్తుంది. మళ్ళీ మనం శ్వాసక్రియ ద్వారా లేకపోతే మన ధ్యాన స్థితి ద్వారా చైతన్యాన్ని రిట్రాక్ట్ చేసుకుంటాం, సెంటరైజ్ అవుతాం. అలా అవ్వగలిగినప్పుడు, మన చేతుల్లో ఉండగలిగినప్పుడు వీ వోంట్ ఫీల్ ఎనీథింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అసలు ఇంకా బిందువు రూపంలో ఆపేసగలిగితే ఎక్కడైతే ఆపేస్తాడో అక్కడ అసలు ఏజ్ కూడా ఆగిపోతుంది. ఓకే ఓకే. సో అంతా ప్రాణాన్ని స్తంభించేటట్లు చేయడం ఇలా. ప్రాణాన్ని ఎవడైతే దాని గతిని వాడు ఇంటెన్షనల్ గా మార్చగలడో ఈ కంట్రోల్ ద లైఫ్ అంటారు. మనం మనకేం అర్థం అవుతుందంటే ప్రాణము అంటే శ్వాస అని అర్థం అవుతుంది. యోగిక్ భాషలో ప్రాణం అంటే ఇది జనవాయు, ప్రాణవాయు, అపానవాయు, పంచ ప్రాణాలు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఇందాక మనసు, బుద్ధి, చిత్తాహంకారాలు చెప్పారు కదా. చెప్పినప్పుడు బుద్ధి మీరు క్లారిఫికేషన్ చేస్తుందని చెప్పారు, అంటే చెయ్యొద్దా చెయ్యాలా అనేది. మీరు చెప్పారు కదా ఎగ్జాంపుల్, పాపకి ఇట్లా సత్యవల్ల ఈ బుద్ధి వెంబటే వచ్చేసి షార్ట్ గా అడగండి. అదే చెప్తుంది. ఇప్పుడు మీరు చిత్తంని ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ చేశారు, అంటే అక్కడ ప్రతిదీ అక్కడ రిజిస్ట్రేషన్ అంటే స్టాక్ అయిపోతుంది అని చెప్పారు కదా. అది చెప్పారు కదా. చిత్తం అంటే మామూలుగా అసలు మనకి నిర్ణయం తీసుకోలేని శక్తి అన్నట్టు నాకు అర్థమవుతుంది. అది ఎలా అనేది? నిర్ణయం తీసుకునేది మనసు బుద్ధి మధ్యలో జరిగే ఘర్షణ వల్ల వస్తుంది. ఘర్షణ కూడా కాదు, కోఆర్డినేషన్ అంటారు. ఇప్పుడు మీకు చిన్నగా గమనించండి, మనసు మాట్లాడుతుంటుంది, బుద్ధి కూడా మాట్లాడుతుంటుంది, లేదా మీకు అట్లా అనిపించదా? అంటే మనసు తీసుకుంటుంది. మీరందరూ కళ్ళతో చూసి చెవులతో మనసు తీసుకుంటుంది. మనసు ఓన్లీ ప్రోగ్రామింగ్ చేస్తుంది. అవును, అనలైజ్ చేసుకుంటుంది. బుద్ధి నిర్ణయం చెప్తుంది. మనసు మధ్యలో బుద్ధి మధ్యలో జరుగుతుంది ఒక ఘర్షణ. ఘర్షణ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే మనసు ఏ మాట చెప్తాడో బుద్ధి ఏ మాట చెప్తుందో దాన్ని సింక్ చేయగలిగిన వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఓకే. మనసు ఒకటి చెప్తుంటది, బుద్ధి ఒకటి చెప్తుంటది, ఏం చేయాలో అర్థం కాదు, ఒక ప్రాపర్ డెసిషన్ రాదు, అంటే వాడు హార్మోనీలో లేడు. ఓకే. ఫైటింగ్ జరగదు యోగికి జరగదు. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు జరగదు అని. జ్ఞానంతో కలిగిన బుద్ధి ఉంటుంది, మళ్ళీ దాంట్లో బుద్ధుల్లో రకాలు ఉన్నాయి. ఏదైనా ఎగ్జామ్ మనసుకి బుద్ధికే జరుగుతుంది. మనసు బుద్ధి మధ్యలో జరిగే ఒక చర్చ అనుకోండి, ఏదైనా అనుకోండి, దాని మధ్యలో జరిగిన ప్రాసెస్ తర్వాత ఒక నిర్ణయం వస్తాం. ఓకే. ఏదైనా ఆ రెండింటి మధ్య తీసుకున్న నిర్ణయాన్ని మనం ఆచరిస్తాం. అది నిర్ణయం కరెక్టా కాదనేది కూడా చేసేది బుద్ధేనండి. బుద్ధి ఎందుకు చెప్తుందండి? బై ప్రోడక్ట్. ఇప్పుడు నువ్వు కార్యం చేయాల్సిందంటే దేంతో చేస్తారు? కర్మేంద్రియాలతో చేస్తాం. కర్మేంద్రియాలకు ఒక రిజల్ట్ వస్తుంది వాటి రెండింటి మధ్య నుంచి జరిగేది ఒక ప్రోడక్ట్ వల్ల. సరే, మరి అహంకారం లాస్ట్ ఐడి పెట్టారు కదా. అసలు ఈ రెండింటి మధ్యలో జరిగే యుద్ధంలో నాకు అహంకారం వస్తే? అహంకారం లేకుండా ఎవడున్నాడు? నాకు ఒక్కడే చెప్పండి అహంకారం లేను ప్రపంచంలో. సార్, అహంకారము అనగానే మనకి వచ్చే బ్రెయిన్ లో ఫస్ట్ అది ఒక బ్యాడ్ అనేది ఫిక్స్ అయింది. అవును. దానివల్ల మీకు ఆ పదం అట్లా అనిపిస్తుంది, కానీ అహంకారం అంటే ఐడెంటిటీ, గుర్తింపు.
నా పేరు నాకు తెలియదు, నా వాయిస్ నాకు తెలియదు, నేనేం పని చేస్తానో తెలియదు, అప్పుడు నన్ను పిచ్చోడు అంటారు. ఐడి లేకపోతే దేనికైనా ఒక ఐడి ఉండాలంటారు. యా, అంటే స్పిరిచువాలిటీ జ్ఞానంతో కూడిన బుద్ధి. సో తర్వాత మాట్లాడదాం, రేపు ఇంకా చాలా కథ ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అహంకారం చెడ్డది కాదు, అదొక ప్రాసెస్, లెర్నింగ్ ప్రాసెస్ లో జరిగే ప్రోడక్ట్. కమలప్రియ, సార్ నమస్తే సార్. సార్ మామూలుగా జనరల్గా 2 మైండ్స్ అంటారు కదా సార్, మనసు స్టమక్ని కూడా లైక్ సెకండరీ మైండ్ అంటారు కదా సార్. ఇస్ దర్ ఎనీ లింక్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద సెకండరీ మైండ్ సార్? మీకు నార్మల్గా మనం వింటూ ఉంటాం కదా సార్, స్టమక్ ఈజ్ ఆల్సో లైక్ సెకండరీ మైండ్ అని చెప్తా ఉంటారు కదా సార్. In that perspective, how to understand? Yes. How to understand these two, so mind and secondary mind? ఇంట్యూషన్ గురించి ఇంకా ఏమి రాలేదండి. ఐ విల్ టెల్ వాట్ ఈజ్ ఇంట్యూషన్, ఎలా ప్రాసెస్ అవుతుంది అని. I was just thinking thought process like secondary mind is stomach. రేపు క్లాస్ ఉంది, అన్ని అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ మళ్ళీ రేపు అడగండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఒక స్ట్రిక్ట్ జనాలకి ఒకటి చెప్తాను వినండి. మనకి ఇవన్నీ నేను అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను, బట్ ఒకటి పెట్టుకోండి మైండ్ లో, టాపిక్ రిలేటెడ్ డైవర్ట్ చేయొచ్చు. ఏదో ఉచితంగా చెప్తున్నాను వింటున్నాను అని చెప్పి టైం వేస్ట్ చేయొద్దు, పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగద్దు. ఇట్ ఈస్ బ్రాడ్ క్లాసిఫికేషన్. మనకు అర్థం అవుతుంది కానీ ఏదో అడగాలని అడగద్దు. ఇంకొకటి మన ఇంకొకటి ఆ టాపిక్ దాటి వేరేది అడిగి అన్ని కవర్ అవుతాయి. అన్ని అయిపోయిన తర్వాత నేనే అడుగుతాను, మన అతి తెలివి ప్రదర్శించడానికి ఏమన్నా ఉన్నాయా లేదా అని. సో ఎనీ టాపిక్ రిలేటెడ్, ఈ రోజు ఇది జరిగింది, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్తాం, ఫిజిక్స్ నెక్స్ట్ చాప్టర్ గురించి మనకి ఎందుకు, తర్వాత రాని ఇప్పుడు ఏం జరిగింది మనకు అర్థమైందా లేదా, ఇది అర్థమైతే కానీ నెక్స్ట్ ఏం అర్థం కాదు. ఇంతకుముందు నేను ఏం చేసేవాడిని క్లాసులో, ఐ యూస్ టు ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. అందరికీ అర్థం కావాలి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, చాలా మటు క్వశ్చన్స్ అన్ని అందరికి అవే డౌట్లు ఉంటాయని నేను ఆన్సర్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వద్దు. ఈ టాపిక్ లో ఏమన్నా డౌట్ ఉందా, ఇంకా ఏమన్నా మీరు ఇంప్రూవైజ్ చేస్తారా దాన్ని? నేను మీ నుంచి నేర్చుకుంటా ఉంటాను. ఓకే, వీళ్ళకి ఇంకోటి ఏదో తెలుసు అని. నేనే మాట్లాడాలని ఏమీ లేదు, మీకు తెలిసింది కూడా యాడ్ చేయొచ్చు. కమలప్రియ మేడం, మన వాళ్ళు ఎంత లాజికల్ మైండ్ వాళ్ళు అంటే, క్లాసుల్లో మేమేమి ఇక్కడ ఆడవాళ్ళకు మాత్రమే ప్రవేశం అని ఎప్పుడైనా రాశాను, ఆడవాళ్ళే ఎక్కువ వస్తున్నారు, అది కూడా చర్చ చేస్తారు అనుకుంది మనకి. మళ్ళీ ఇంకోటి ఎవడో చెప్పాడు, సార్ ఆడవాళ్ళ వారి క్వశ్చన్స్ మాత్రం వాళ్ళే చేయెత్తితే నేనేం చేస్తాను, ఎక్క కదా వల్ల. కమలప్రియ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇదంతా వాయిస్ కట్ అవుతూ వచ్చింది ఎందుకో, మరి నాకు నెట్వర్క్ ఇష్యూను మరి తెలీదు. ఈ క్వశ్చన్ ఎవరైనా అడిగారో లేదో కూడా తెలీదు. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇందాక మీరు మైండ్ కి 64 కళలు చెప్పారు కదా,
అది లలితా శాస్త్రంలో కూడా వస్తుంది అనమాట. చతుషష్టి ఉపచారాఢ్య అని చతుషష్టి కళమయి. అందులో ఒకటి చోర కళ కూడా ఉంటది. అది ఎందుకు అలా పెట్టారు అది నా డౌట్. అది దాంట్లో ఎక్స్పర్ట్ మన కృష్ణుడే కదా. అంటే అది అమ్మవారి నామాలు కదా, అందులో చోర కళ అది ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? అవును, అది కూడా ఒక కళే. అంటే దొంగతనం చేయొచ్చా? చెయ్యండి. మీరు చేశారా ఎప్పుడైనా? ఇక్కడ ఒకటే నాకు తెలిసింది, ఒకటే ఒక ధర్మం ఉంది. ధర్మము అంటే ఏంటి అని నేను అడిగి, నీ ఎవరికి బాధ పెడతాము, ఎవరినైనా బాధ పెడితే దుఃఖం కలుగుతుందో అది అధర్మం అంటారు. ఇప్పుడు నేను దొంగిలిస్తాను, దానివల్ల ఎవరికైనా బాధపడితే అది నేను అనుభవించాల్సిందే. అసలు దాన్ని ఏ రకంగా వాడారో నాకైతే తెలియదు కూడా. అంటే దొంగతనం జరిగిన తర్వాత ఖచ్చితంగా అవతల వాళ్ళకి దుఃఖమే కదా వస్తుంది. దొంగ అంటే ఇప్పుడు మన ఫిజికల్ వరల్డ్ లో దొంగిలించడం అంటే వాడిని బాధ పెట్టి వాడిని కళ్ళు కప్పి తీసుకొని వెళ్ళిపోవడం, ఇది దొంగతనం మనకి సంబంధించి. ఆ చోరకలో ఏం చోరకలో మరి మనసుని దొంగిలించడం. సార్ డాక్టర్ కోటేష్ చెప్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే సార్ కాదు, వాళ్ళ వర్షన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరే ఉండొచ్చు కదా. మరి ధర్మం గురించి మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఇంకొకటి, ఇది మరి మీకు సిల్లిగా అనిపించొచ్చేమో, ఒక చిన్న క్వశ్చన్. మనం మనసు కవి ఆత్రేయ గారు ఉంటారు కదా, ఆయన పాటలు రాస్తూ ఉంటారు. ఆయన ఒక పాటలో మనసున్న మనిషికి సుఖము లేదంతే అంటారు కదా. సో యాజ్ అ మెడిటేటర్ మనం దీన్ని ఎలా చెప్పొచ్చు? మనస్సు ఉంటేనే మనకి ఏదైనా చేయడానికి ఉంటుంది, సృష్టిలో నడవడానికి ఉంటుంది. మనసు లేకపోవడం కాదు, మనసు పరివర్తన చెందడం ఇంపార్టెంట్. అందుకే యోగులంతా ట్రాన్సెండల్ మైండ్ అంటారు, కానీ మనసే మోక్షానికి కారణం అంటున్నారు. కానీ రెండు దుఃఖానికి కారణం అదే, మోక్షానికి కారణం అదే. అందుకే మొదటే చెప్పాను నేను. విన్నారా వినలేదు? ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా కదిలితే మనసు, కదలకపోతే ఆత్మ అంటారు కదా. దీన్ని మీరు ఎలా చెప్తారు? అంటే మీ వెర్షన్ లో ఎలా చెప్తారు? ఆయన వెర్షన్ వేరే. ఆయన పోనా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఆయన ఏ ఉద్దేశంతో అచల సిద్ధాంతం కిందకి వస్తుంది అది. ఓకే. అచల సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, నేను అని డిస్క్రైబ్ చేసిన వెంటనే ద్వైతం పుడుతుంది. ఇప్పుడు నేను అని ఉందని చెప్పగలిగితే ఇంకొకటి నాకంటే అన్యంగా ఇంకొకటి ఏదో ఉంది అని ఉండాల్సిందే కదా. నాకు అట్లా కాన్వర్సేషన్ లేకపోతే చెప్పబుద్ధి కాదు. హలో, ఎవరు ఎవరు డిస్కనెక్ట్ చేస్తున్నారు? హలో. సో సింపుల్, అచలము అంటే ఏంటంటే చలించనిది. మనసుకి ఇప్పుడు చిత్తం ఉండొచ్చు, చిత్తం కూడా నివారణ అయిపోయిన తర్వాత బుద్ధిగా మారింది. బుద్ధిని కూడా ద్వైతంగా ఎక్స్ప్రెస్ చేస్తే, అంటే అది ఉంది, నేనున్నాను, నేను అన్నా వేరేది ఉందని, అది అన్నా నేనున్నానని ద్వైతం వస్తుంది. అసలు ఏమీ వ్యక్తపరచకుండా, అసలు నేను అనేది కూడా లేకుండా మౌనంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ప్రజ్ఞ అంటారు, దాన్ని దక్షిణామూర్తి అంటారు. ఇంకక్కడ ఏకత్వం, ఏకమేవా ద్వితీయం, ఆ ఏకం కూడా డిసపియర్ అయిపోతుంది. ఈ ఏకమే అనేకమైంది. దాన్ని నేను ఉంది అని చెప్పానంటే సపరేట్ గా రెండో వాడిగా ఉన్నాను. ఆ రెండో వాడిగా కూడా లేను అని అనుభవించిన తర్వాత లౌకిక వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు మనసు వస్తుంది, కానీ పరివర్తనైన మనసు ఉంటుంది. అది దానికి తెలుసు, ఇట్ విల్ డై అని. డై అనే పదం కూడా వాడద్దు. నేను ఏకమైపోతాను, ఆ ఏకం కూడా ఒకటే. అది అచల సిద్ధాంతం, అదే దక్షిణామూర్తి తత్వం. ఏమో తత్వం అర్థమైతే చాలు. అక్కడ ఎక్స్ప్రెషన్ చేయకూడదు అంటారు, చేయలేం కూడా.
ఒకనొక డీపెస్ట్ పాయింట్ లో ఇంకా చూసేది ఏం లేదు, చూడబడేది లేదు. చూసేది లేనప్పుడు చూడబడేవాడు ఆడించాడు. రెండు లేనప్పుడు అన్నీ ఉన్న ఏకస్థితే అచలం. మళ్ళీ ఫిలాసఫీ వెళ్ళిపోయింది ఇది. ఓకే, ఇంకేం డౌట్స్ లేవు కదా? విల్ క్లోజ్ ద సెషన్ టుడే. ఓకే, 11:15 క్లోజ్ చేద్దాం. లిఖిత. హలో సార్, నేను కోటేష్ని. ఇందాక మీరు చెప్పిన మైండ్ గురించి చెప్తున్నప్పుడు మధ్యలో ఒక టాపిక్ కింద నాకు ఒక ఐటమ్ కావాలంటే అది వస్తే ఓకే, రాకపోతే వదిలేయాలి. ఈ మన గురువులు లేదంటే యోగి కింద వస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతే, మీరు ఎక్స్టెన్షన్ గట్రా కోరుకోరు అంటున్నారు కదా. ఆయన మోక్షం కావాలనుకుంటున్నారండి. వేరే వాళ్ళు గ్రో, లైక్ మెటీరియల్ వాళ్ళు గ్రో అవ్వాలనుకుంటున్నారండి. సో మనకున్న ప్రజెంట్ వరల్డ్ మనం యోగి సైడ్ వెళ్తూ వదిలేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐన్స్టీన్ గానీ ఎవరున్నా కానీ వదిలేశారు అనుకోండి, టుడే వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ దిస్ లైఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్వెన్షన్స్ లాగా. ఫస్ట్ ఒకటి కడగడ అనకూడదండి అడిగేటప్పుడు. కొంచెం నీట్ గా జూమ్ లో మైక్ అన్న పెట్టుకోండి, రీసౌండ్ రాకుండా మంచిగా చచ్చిపోతాను. ఆఫీస్ లో ఉన్నాను, సారీ అబౌట్, ఆఫీస్ లో ఉన్నాను, బట్ ఐ విల్ ట్రై టు. మనకి ఒక రిక్వైర్మెంట్, ఒక ఆశ, ఒక డిజైర్ వచ్చినప్పుడు అది మనకి ఎంత దొరికితే మన కర్మ వల్ల దానివల్ల అంతే దాన్ని యాక్సెప్ట్ చేసి అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్తే యోగి సైడ్ వెళ్ళినట్టు. లేదా దానికి ఇందాక మీరు హలో, ఎలా ఉన్నదండి? హలో, స్వీట్ అండ్ షార్ట్ గా అడగండి, అంత డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. నీకేం క్వశ్చన్ ఉందో అది మాత్రం పర్టికులర్ గా అడగండి. హలో, ఇప్పుడైనా క్లారిటీ వచ్చిందా? క్లియర్. ఓకే, గుడ్. అది మీరు ఇందా ఎగ్జాంపుల్ డిజైర్ వచ్చినప్పుడు ఒక యోగి సైడ్ పర్సన్ అయితే ఎంత వస్తే అంతే ఓకే అనుకుంటారు. మళ్ళీ అట్లే ఉంది. నాకు అర్థమైంది మీ బాధ. 3 రకాల వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒకరు పాజిటివ్ మైండ్ ప్రోగ్రామింగ్, ఇంకొకటికి ముక్తి కావాలి, ఇంకొకటి కృష్ణుడు లాంటి వాడు ఉంటాడు. వాడు ఎలా అంటాడు అంటే సాధిస్తాడు కానీ నాది కాదంటాడు. ఓకే, బంధం లేని అనుభవించే స్థితి. అందుకనే కృష్ణుడు అవతారం పరిపూర్ణంగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్నిట్లో ఉంటాడు కానీ ఏది అతనిది కాదు. సేమ్ ఓషో లాగే స్టేట్మెంట్. ఓషోని ఎవరో వెళ్ళి అడిగారంట, అబ్బా ఏమి రిచ్చిన స్వామి నీది, డైమండ్ వాచ్, ఒక రాజులకుండే సింహాసనం, 98 రోల్స్ రాయిస్ కార్, దానికి మళ్ళీ సపరేట్ గా పార్కింగ్, దానికి సపరేట్ గా ఫాస్ట్ వెళ్ళడానికి రోడ్స్, ఇంత లగ్జరీ అంటే అవునా, అవన్నీ నాదేం కాదంట. అంటే ఈ హ్యావింగ్ క్లారిటీ. దాన్ని నేను ఉన్నంతసేపు నాతో ఉంటాయి, అవి నావేం కాదు అంట. అవి వాళ్ళు ఇచ్చినవి, అవి వాళ్ళవి. కృష్ణుడు ఎలా డైలాగ్ చెప్పాడు, నిన్న ఎవడదో ఈ రోజు నాతో ఉంది, రేపు ఎవడదో. ఈ క్లారిటీతో ఉంటే నువ్వు డబ్బులో ఉన్నా, నీ చుట్టూ ఎంత ఉన్నా, మనసు మాత్రం వైరాగ్యంగానే ఉంటుంది. అవసరం కాబట్టి వాడుతుంటుంది. ఇది పరిపూర్ణ స్థితి సాధించడం. వదిలేసి వెళ్ళిపోవడాన్ని ఏమైనా అనుకోండి, మళ్ళీ దాని మీద డిబేట్స్ వస్తాయి. ఒక ఇల్లు ఉంది, నేను ఇంట్లో ఉండి ఈ బంగారం అంతా నాతో ఉంది, ఈ కార్లన్నీ నాతో ఉంది, నేను ముక్తి సాధించలేనేమో అని నేను పారిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయాను అనుకోండి, హిమాలయాస్కి, నేను ఎస్కేప్ అయినట్ట, దాని నుంచి విడుదలైనట్ట? పారిపోయా నేను, నా మనసులో నుంచి పోలేదు.
అందుకనే ఒక అతను అన్ని వదిలేసి హిమాలయాల్లో ఒక ఋషి దగ్గరికి పోయాడంట. ఆయనతో అన్నాడంట, సార్ నేను దీనికోసం అన్ని వదిలేసుకొని వచ్చాను అంటే అతను గమనిస్తున్నాడంట. సరే నువ్వు ఇక్కడ కొన్ని రోజులు ఉండు, నీకు ఖచ్చితంగా ఉంటే నీకు నేను బోధ చేస్తాను, నువ్వు ఇక్కడ ఉండొచ్చు అని. ఒక వారం అయిన తర్వాత మా ఇంట్లో పిల్లలు ఎట్లున్నారు, మా ఇల్లు ఎట్లుందో అని మాట్లాడడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఇంకో 2 వారాల తర్వాత అదే అంటున్నాడంట. అంటే అప్పుడు అన్నాడంట ఆయన ఋషి, నువ్వు ఇంట్లో లేవు కానీ ఇల్లు నీలో ఉంది అన్నాడంట. ఫస్ట్ అక్కడికి పోయి అనుభవించేసిరా, లేదా సంసారంలో ఉంటే కూడా సాధించవచ్చు జ్ఞానంతో. ఏమో మీరు అడిగింది ఇదని నాకు అనిపిస్తుంది, అందుకని ఈ స్టోరీ చెప్పాను. అది కాకపోతే మీరు మళ్ళీ అడగండి నన్ను. హలో సార్, మీరు ఇందాక కర్మలు గురించి సెగ్రిగేట్ చేసినప్పుడు సంచిత అండ్ ఆగామిలో ఉంటాయి అని చెప్పారు కదా, అవి నెక్స్ట్ లైఫ్ లో క్యారీ ఫార్వర్డ్ చేసి చేయాల్సినప్పుడు ఏది ఎప్పుడు తీసుకోవాలనేది కంప్లీట్లీ మన కంట్రోల్ మీద డిసైడ్ చేసుకుంటామా, లేకపోతే ఏమైనా రూల్స్ ఉంటాయా వాటికి? పాసిబిలిటీస్ ఉంటాయి. పాసిబిలిటీస్ అంటే ఏంటంటే, ఒకవేళ అది అనుభవించడానికి నీకు అర్హత లేదనుకో, ప్రీవియస్ ఇక్కడ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ లేనప్పుడు ఆ కర్మ బీజ రూపంలో ఉన్న నువ్వు అనుభవించలేవు ఆ నెక్స్ట్ లైఫ్ లో. ఇప్పుడు నువ్వు సపోజ్ నీకు గట్టిగా 100 కోట్లు కావాలనే దృఢ నిశ్చయం ఉంది. ఇప్పుడు నీకు ఎలిజిబిలిటీ లేదు కానీ బీజం ఉంది, సబ్ కాన్షియస్ గా డీప్ ప్రోగ్రామింగ్ ఉంది. ఆ ఎలిజిబిలిటీ వచ్చేదాకా ఆ కర్మ పోస్ట్ పోన్ చేయబడతానే ఉంటుంది. ఓకే ఓకే, లేదా కొందరు ఏం చేస్తారు అంటే ఇంకొక వే ఆఫ్ కర్మ రిలీజ్, ఇంక రేపు వస్తుంది ఆ టాపిక్ అంతా. కొందరు సాటిస్ఫాక్షన్ కావడం ఇంపార్టెంట్ సబ్ కాన్షియస్ లో, కొందరు యాక్చువల్ గా అనుభవించేసి సాటిస్ఫై అయిపోతారు. కొందరు జ్ఞానం వచ్చిన తర్వాత ఇదంతా నేను కాదు, అసలు నేను మనసు కాదు బుద్ధి కాదు అని ఆత్మస్థితిలోకి స్థిరత్వం వచ్చిన తర్వాత అవన్నీ బర్న్ అయిపోతాయి, డిజైర్స్ పోతాయి. ఆ డిజైర్స్ పోయినప్పుడు ఇంకా నీకేముంటది కర్మ. ఓకే, అట్లా ఎందుకు పోతాయి, ఎలా పోతాయి రేపు మాట్లాడదాం. ఓకే. ఇంకొక క్వశ్చన్ సార్, లైక్ ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్స్ ఇవి ఉంటాయి కదా, అవి లైక్ అంటే ముందే అవి డిజైన్ చేసుకొని వస్తామా లేదా ఆ సిచ్యుయేషన్ లో అవతల వాళ్ళు దాని వల్ల కానీ అలా జరుగుతూ ఉంటాయా, లైక్ అది ఎలా? అన్ని కర్మ మీద ఇవ్వద్దు. ఓకే, అంటే యాక్సిడెంటల్ గా కూడా తెచ్చిపోతాం ఖచ్చితంగా. ఓకే, లిఖిత అయిపోయింది కదా. సో ఓకే, రేపు మళ్ళీ కలుద్దాం. హౌ ఇస్ ద క్లాస్? ఓకేనా? వాయిస్ ఏమన్నా వినపడుకుందాం? వాయిస్ అంత క్లియర్ గా ఉందా? థమ్స్ అప్ చేయండి ఇఫ్ ఇట్ ఓకే. ఆర్ కొందరు కమలా చెప్పినట్టు కట్ కట్ అవుతుందా? క్లియర్ కదా? చాలా మంది క్లియర్. ప్రియా? ఓకే, వెరీ గుడ్. సో నేను ఎంతో కష్టపడతా క్లాస్ కోసం, పుస్తకాలని కాదు, ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ విల్ కంబైన్ పాయింట్. ఇక్కడ నుంచి అక్కడికి అక్కడికి చాలా ప్రాసెస్ జరగాలి లోపల, డిస్టర్బ్ చేయకూడదు. తర్వాత అతి తెలివి క్వశ్చన్ పేపర్లు ప్రదర్శించొద్దు. సిన్సియర్ క్వశ్చన్స్ ఏంటి, జనాలకు ఉపయోగపడాలి. నాకు తెలుస్తాయి మీరు ఐడెంటిటీ కోసం అడుగుతున్నారా లేకపోతే సబ్జెక్ట్ ఓరియంటెడ్ అడుగుతున్నారా. ఈసారి అట్లా అడిగితే నేను ఆన్సర్ చేయను. సో ప్లీజ్
టాపిక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తాను. ఈ రోజే అయిపోవట్లేదు.